తెలిసి చేసిన తప్పులకి నువ్వు శిక్ష తీసుకునేది ఉంటుంది. ఈ భూమి మీద తప్పించుకోలేవు, దేవుని చేతిలో ఉన్నావు కదా. ఎట్లాగా నడుస్తూ పడితే కాలు బెనుకుతుంది, ఇల్లెక్కి పడితే కాలు ఇరుగుతుంది, కొండెక్కి పడితే చచ్చిపోతావు. పడి ఎత్తును బట్టి తేడా అవుతుంది కదా. నీకెంత తెలుసు, నువ్వు ఎంత జరిగిస్తున్నావు, దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. విల్ బి జడ్జ్డ్ అకార్డింగ్ టు ద లైట్ యూ హ్యావ్. యజమానుని చిత్తం మెరిగి తప్పు చేస్తే ఎక్కువ దెబ్బలని రాసింది. విడిపించేవారు లేరు, దేవుని చేతిలో నుంచి విడిపించే వాళ్ళు లేరు. అనుకుంటావేమో ఎప్పట్లా అమ్మ నాయన ప్రార్థిస్తారు, పాస్టర్ అంకుల్ ప్రార్థిస్తారు. ఆగమంటాడు దేవుడు, గద్దిస్తాడు, వారి కొరకు ప్రార్థించొద్దంటాడు. ఒక్కరినే తీసుకెళ్ళి పక్కకి కరిగించుకుంటాడు దేవుడు. పంచుకోలేరు, కష్టం ఇవ్వరు. బుద్ధి వచ్చే వరకు ఆ రీతిగా కరిగించుకుంటాడు దేవుడు. చెబుతున్నా కదా, ఎన్ని రెట్లో శిక్ష తెలిసి చేస్తే తప్పు. అట్లాంటప్పుడు నీవు కోరి కష్టం కొనుక్కోకు, గుంట తవ్వుకోవద్దు, ఆడుకోవద్దు, దేవునితో ఆడుకోవద్దు. పశువుల రక్తంతో నిబంధన స్థిరమైతే తెలిసి తప్పు చేస్తే వారు రాళ్లతో కొట్టి చంపినారు. పశువుల రక్తంతో నిబంధన అయితే రాళ్లతో కొట్టి చంపినారు. పవిత్రమైన దైవ మానవుని రక్తంతో నీ దేవునితో నిబంధన ఉన్నది. విడిచిపెడతాడా నిబంధన మీరితే దేవుడు? ఊరుకుంటాడా దేవుడు? అంతకంటే కఠినం కాదా శిక్ష? కాబట్టి శిక్ష ఎన్ని రెట్లు అంటే నీవు ఆలోచన చేసుకో. నీవు దేవుడు తెలిసినాక తప్పు చేయకుండా బ్రతికితే మంచిది. జీవము గల దేవుని చేతిలో పడడము భయంకరం అని రాసింది. దావీదు అన్నాడు కదా, నేను దేవుని చేతిలో పడతా. దేవుడు దయగలవాడు, దేవుని వైపు ఉండి దేవునికి దొరుకు దీవిస్తాడు. పెద్ద చెయ్యి అయినది, కడుపు నిండా అన్నం పెడితే పెద్ద చెయ్యి అని మురిసిపోతారు కదా. దేవుని పెద్ద చెయ్యి దీవించిన చాలా దీవిస్తాడు, కొట్టినా గట్టి కొడతాడు. పెద్ద చెయ్యి అని చెబుతున్నా కదా. హైదరాబాద్లో చిన్నపిల్లలు తన్నుకొని ఏమంటారు, కొట్టి యాదరైనా అంటారు. కొడితేట గుర్తుండాలట. ఈ చిన్న చెయ్యి కొడితేనే గుర్తుండాలని వాడంటే, పెద్ద చెయ్యి కొడితేనే గుర్తుంటుంది, బ్రతుకంతా గుర్తుంటుంది. బుద్ధి వచ్చి క్రమపడి ఆ తర్వాత నువ్వు గుణపడితే కూడా రోజు నువ్వు గుర్తు చేసుకుంటావు. అంత సమ్మగుంటుంది దేవుడు కొడితే. దెబ్బ పడనివ్వకు, అవకాశం ఉన్నప్పుడే తిరుగు దేవుని దిక్కు. ఆలస్యం చేయకు, మరుక్షణం నీది కాదు. ఆడుకోకు దేవుని సహనముతో. విడిపించేవారు ఉండరు కదా నిన్ను. మేలు చేయుట యందు విసుకొద్దు, అలవద్దు అని రాసింది కదా. గలతీ 6వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదువుతున్నాను నేను. ఈ వాక్యం గుండెల్లో మిగిలిపోయింది. మేలు చేయుట యందు అలవద్దు, సొమ్మసిల్లొద్దు, తగిన కాలంలో దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నాకు 4-5 సంవత్సరాలు ఉంటాయేమో తెలియదు, కానీ ఇక అది ఆ వాక్యం తగిలించి ఉండడం చూసిన, చదువురా అన్నప్పుడు బోర్డు చూసిన, చదువు వచ్చినాక చదువుకున్నా. ఈ ఇల్లు మారినప్పుడు మా వెంట వచ్చింది ఆ వాక్యం ఉన్న బోర్డు. నాకు గుండెల్లో మిగిలిపోయింది. చూసి రోజు చూసి, మేలు చేయుట యందు విసుకొద్దు, సొమ్మసిల్లొద్దు, తగిన కాలములో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు తప్పకుండా అనే మాట. కాబట్టి తప్పక మేలు చేద్దాం. విశ్వాస గృహానికి చెందిన వారి ఎడల ముఖ్యంగా అని రాస్తుంది. మనిషి అయితే మేలు చేయాలి. ఇందాక సాక్ష్యం విన్నారు, ఫాతిమా అనే ఆ అమ్మాయి రోడ్ల మీద నుంచి వచ్చింది, సంవత్సరం అయిపోయింది. నేను పడ్డ కష్టం దేవునికి తెలుసు, అంతకంటే చెప్పను. తన గౌరవం ఉంచుతా, విడిచిపెట్టాలనిపించలేదు. మళ్ళీ రోడ్ల పాలవుతుంది జీవితం. కాబట్టి నా బాధ్యత లేదు మానవరీతిగా, మాకేం కాదు. గుంటూరు బస్ ఎక్కిస్తే పీడబోతుంది నాకు, లేదు. దేవుడు అప్పగించినాడు అనుకున్నాను. దేవుని కొరకు పెంచాలి, దేవునికి అంటుగట్టాలని తగ్గినాను. రోషం చంపుకొని నేర్పుకున్నా. దేవుని దయ వలన మార్పు కలిగింది తనలో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు చూపించినాడు. ఆమె నిలుచుని ప్రార్థిస్తుంటే 100 మంది ఆమె చుట్టూ ప్రార్థనలు కోరి వచ్చినట్టు. దేవుని సేవకురాలు అవుతుందట. హల్లెలూయా. మీ గృహాల్లో కూడా ప్రార్థించండి. దేవునికి మహిమ కలగాలి ఆ జీవితాన్ని బట్టి. ఆ ఒక్క మాటను బట్టి నేను విడిచిపెట్టలేదు. సహనం రోజు పరీక్షించేదామా. ఆడపిల్లని కొట్టను, కానీ చాలా కొట్టినాను. ఒకసారి తప్పనిసరి అయింది బుద్ధి నేర్పడానికి. కొట్టు నేర్పు, కానీ నన్ను విడిచిపెట్టకని చెప్పింది. అట్లాంటప్పుడు మేలు చేస్తున్నా కదా,
విశ్వాస గృహానికి చెందిన వారికి మాత్రంగా, మనిషి అయితే మేలు చేస్తున్నా. నీవు ఆలోచించు, జన్మనిచ్చినారు తల్లి తండ్రి, మేలు చేయవా వారికి? మేలు చేయకుంటే విడిచిపెడతాడా దేవుడు? తల్లిదండ్రులకు రుణం తీర్చుకోమని రాసుంది. చిన్నవాళ్ళు యవనస్తులతో మాట్లాడుతున్నాను. మేలు చేయటం మానొద్దు, అలవద్దు, సొమ్మసిల్లొద్దు, మేలు చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా విశ్వాస గృహానికి చెందిన వారంటే దేవుని నమ్మిన వారికి. అట్లాంటప్పుడు నీ కన్నులకు మేలు చేయవా? నీ కుటుంబాన్ని దీవించవా? నీవు ఆలోచించు. నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులను నువ్వు కష్టపెడితే ఊరుకోడు దేవుడు అని చెబుతున్నాను. తంతాడు దేవుడు, బుద్ధి వచ్చేటట్టు చేస్తాడు. పుట్టించిన దేవునికి తెలుసు కరిగించుకునేది. నీ ఆశ, ప్రతి ఆశ పడగొడతాడు, ప్రతి కళ చెదరగొడతాడు. దేవుడు ఏమైనా చేయగలడు కదా. దెబ్బకు దేవుడు గుర్తొచ్చేటట్టు చేయగలడు. అట్లాంటప్పుడు నీవు పాటించు ఈ మాట. మేలు చెయ్యి, మేలు చెయ్యి. నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులకు రుణమెట్లా తీర్చుకుంటావు? లోబడు వారికి, విధేయత చూపు, ప్రేమించు. రుణం తీర్చుకోలేము కదా, ప్రయత్నం చేయి రుణం తీర్చుకోవడానికి. పెద్దన్న రిటైర్ అయినప్పుడు మరి పెద్ద బ్యానర్స్ అవన్నీ తయారు చేసినప్పుడు మా అమ్మ పేరు రాసిన నేను. జన్మనిచ్చింది, రుణం ఎట్లా తీర్చుకోగలము? కాబట్టి అంత హెచ్ఎండిలో రోడ్డు పొడుగున అంతా మమ్మీ పేరే కదా అందరు చదివింది. నా తల్లిని అడిగితే నేను గౌరవించిన, ఘనపరిచిన, తను ఏం చేసినా కానీ నేను ఎన్నిసార్లు కాలు పట్టి బ్రతిమాలిన. ఒకసారి చెట్టు చింపుకొని ఏడ్చి కలుసుందామమ్మా అని అడిగిన. ఆకాశం నుంచి స్వరం వినిపించింది. ఇక నేను సహించను అన్నాడు దేవుడు, వేరు చేసినాడు. నేనైతే ప్రేమించిన, నా ప్రేమ మారలేదు. కాబట్టి ఉదాహరణకు చెబుతున్న రుజువుకి మరి మా అన్నను ఘనపరిచేది ఉంటే మా మమ్మీ పేరు రాసిన ఖర్చు పనులన్నీ నేను చూసుకున్నాక మా మమ్మీ వీసి చేసినట్టు రాసిన మా బ్యానర్స్ అన్ని, ప్రతి కారు మీద కూడా మా మమ్మీ పేరే. రుణం తీర్చుకోలేము, అయితే ప్రయత్నం అయితే చేయాలి తప్పక. కాలేజ్ అయిపోయినాక వాళ్ళ దగ్గర నేను ఒక షర్ట్ పీస్ కూడా తీసుకోలే, బట్ట తీసుకోలే. ఏమన్నాను, నా వంతు వచ్చింది వీళ్ళని పెంచేది. త్యాగంతో నన్ను పెంచినారు కదా ఇంతకాలం, ఇప్పుడు నా వంతు అని చెప్పినాను. ఇల్లు దేవునికి అని ఇచ్చినారు. అట్లాంటప్పుడు ఆ ఇల్లు దేవుని పేరుతో కదా నాకు ఇచ్చింది కాదు, నేను కోరలేదు. కోట్ల రూపాయల ఆస్తి సిటీలో ఇస్తామంటే కాలదాన్ని 2 గదుల కొరకు ఆశపడతానా నేను? దేవునికని ఇచ్చినారు. దేవునికి ఇచ్చి తిరిగి తీసుకుంటే మా నాన్న చచ్చిపోయినాడు. చెప్పినాను సమాధులు మొదలవుతాయి, ఇట్లా చేయొద్దని చాలా ప్రాధేయపడ్డాను. అట్లాడప్పుడు తిరిగి దేవునికి అన్నాక మా మమ్మీకి పోగొట్టుకున్న కంటి చూపు మళ్ళీ ఇచ్చినాడు దేవుడు 12 ఏళ్ల తర్వాత. నేను చెప్పదలిచింది, నేను జరిగించకుండా నేను చెప్పను, చేతగాని మాటలు చెప్పను. మా నాయన మరణపడక మీద ఉన్నప్పుడు రాత్రంతా చేయబట్టుకొని కూర్చొని ఉంటే, నీకు ఇంత ప్రేమని నాకు తెలియదు అన్నాడు. నేను అడిగిన, ఎట్లా తెలియదు నీకు? నీ బాధ్యతగా ఉన్నప్పుడు నీ మాట మీరినా ఎప్పుడన్నా? లేదన్నాడు. అవమానపరిచినానా అంటే కాదన్నాడు. ఇంకా ఆయన తాను చెప్పడం మొదలుపెట్టి, నా బాధ్యతలు కూడా నువ్వు తీసుకున్నావు కదా, నా తండ్రిలాగా ఉన్నావు, ఇంకేమడుగుతా నీ నుంచి అన్నాడు. చనిపోయే ముందు సగం సగం స్పృహ ఉన్నప్పుడు నన్ను నాయన అని పిలిచినాడు, చాలాసార్లు పిలిచిన. మతిలో మొన్న ఈ ఫంక్షన్లు ఇవన్నీ అయినాక మా అన్నని కలవడానికి పోతే మాట్లాడుతూ ఆయన కూడా, మా అన్న పెద్దన్న, నాకంటే 7 ఏళ్ళు పెద్దోడు, నాయన అంటున్నాడు. ఆయన నాయన గురించి, నాయన ఉంటే బాగుండని అనుకుంటున్నాడేమో మనసులో, అనుకోకుండా ఆయన పలికిన మాట అది. కాబట్టి ఆ తల్లిని తండ్రిని గౌరవించిన, సన్మానించిన, మరేం చేసిన, నాకు అన్యాయమే చేసిన, నన్ను వెలేసిన, 5గురితో ఉండి నన్ను ఒక్కడిని వెలేసిన, నేను ప్రేమించిన. నేను అన్నాను, పిచ్చి కుక్క అయితే కూడా కొడితే రాదు, అయితే అంతకంటే అన్యాయం అనుకోండి. మీకు ఇంకా 5గురు పిల్లలు, మరి నాకు తల్లిదండ్రులు అంటే మీరే కదా, నాకు కావాలి. మీకు నేను వద్దయితే కూడా నాకు మీరు కావాలని చెప్పి మళ్ళీ సమాధాన పడ్డాను. తప్పునాలు లేకుంటే కూడా తగ్గిన ప్రతిసారి నేను లోబడిన. వారం హుళ్ళు 2 అన్న మాట వినక ఎప్పుడైనా కష్టపెట్టినాడు, తల్లిదండ్రులను తిట్టినాడు, చెడ్డ మాటలు తిడితే చెప్పిన, నీ చెడ్డ బ్రతుకు ఒక ఎత్తు, ఇప్పుడు పలికిన మాట ఇంకో ఎత్తు, కాలు పట్టుకొని క్షమాపణ అడుగు లేదా వెళ్ళిపో.
ఉండొద్దు మాతో, ఇక ఉండనివ్వనని చెప్పినాను. ఒట్టి మాటలు పలకనని తెలుసు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చే వరకు సర్దుకుంటున్నాడు. ఇప్పుడు మా అమ్మ నాయన వచ్చి నాతో అన్నారు, వాడే ఉంటాడు మాతో అన్నారు. అంటే ఏమన్నమాట, నువ్వు దారి వెతుక్కో. చిన్నప్పటి నుంచి వాడు ఒక్క మాట వినలేదు. చిన్నప్పటి నుంచి నేను ఒక్క మాట దాటలేదు. గుండె పగిలేటట్టు ఏడిచిన, వెరివాన్లాగా ఏడిచిన, పెద్దగా అరిచి ఏడిచిన, ఇంతే నా ప్రేమకు విలువ అని. బంజరాయిల్స్లో ఇల్లు తీసుకుని పెద్ద వయసులో తల్లిదండ్రిని వదిలిపెట్టి నువ్వు మళ్ళీ ప్రార్థిస్తావా, బైబిల్ చదువుతావా అని దేవుడు అడిగితే ఆ అడ్వాన్స్ వదులుకొని వచ్చి ఉన్నా కదా అమ్మ నాయనతో పాటు. ఇక్కడ నేనేమన్నాను, స్లమ్ ఏరియాలో నేను ఉండానని చెప్పినాను. మూసి పక్కకి నేను ఉండను, కంపు కొడుతుంది, అక్కడ అన్ని దోమలు ఉంటాయి, నేను రాను అని చెప్పినాను. అట్లాంటప్పుడు వారి కొరకు వచ్చినా, నేను వారి కొరకు వచ్చిన. వారు ఏమంటున్నారు, దారి వెతుక్కోమన్నారు. బట్టలన్నీ తీసుకొని చెప్పినాను అని అనుకున్నాను. ఇంకెప్పుడు వీరి ముఖం చూడొద్దు, నా ముఖం చూడనివ్వద్దని బట్టలన్నీ తీసి ఒక కుప్ప వేసినప్పుడు దేవుడి సేవకు పిలిచినాడు. అప్పటికి ఉద్యోగం చేస్తూ సంవత్సరం దేవుని సేవ చేసినా కదా. నేను నా తల్లిదండ్రులను విడిచి, అన్యాయమే చేసినారు, అయితే వారిని విడిచి నీ తల్లిని తండ్రిని సన్మానించమని నేను ఎవరికి చెప్పాలి? చెబితే ఫలిస్తుందా? మచ్చ లేకుండా బ్రతికితేనే ఎన్ని మాటలు వినాల్సి వస్తుంది. ఎవడన్నా అంటాడు రేపు నువ్వు ముందు జరిగించి చెప్పమని కదా. కాబట్టి అక్కడే కులబడి నేను ఏం చేయాలి ప్రభు అని అడిగినాను. నిజామాబాద్ వెళ్ళాల్సి ఉండింది, మీటింగ్లో పిలిచినారు హీలింగ్ ప్రేయర్స్ కొరకనే. తెల్లవారి నేను అక్కడ ఉండాలి, వెళ్ళలేదు. ఒకరోజు ఆగిపోయినాను. ప్రభు సమాధానం లేకుండా నేను ఇంకెవరికొరకు ప్రార్థించాలని. ప్రభు అన్నాడు, సమాధాన పడు వారితో. తప్పు నాలో లేదు కానీ క్షమాపణ అడిగి సమాధాన పడు. అప్పుడు మీటింగ్కి వెళ్ళినాను. దేవుడు గొప్ప కార్యాలు జరిగించినాడు. నేను చెప్పడం, అవును మనుషులు అన్యాయం చేసినారేమో, అయితే మీ తల్లి తండ్రి కదా, ఓర్చుకోరాదా? ఇంకో సెట్ నీకు దొరకరు. బట్టలు నచ్చకపోతే పోయి ఎక్స్చేంజ్ చేసుకుంటావు. అమ్మ నాయనని ఎక్స్చేంజ్ చేసుకుంటారా? వీలవుతుందా? కడి గౌరవించు, సన్మానించమన్నాడు కదా దేవుడు. లోబడు, ప్రేమించు, రుణం తీర్చుకునే ప్రయత్నం చేయి. న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఈరోజు వాక్యం డివిడీస్ ఫ్రీగా ఇస్తాం చిన్న వాళ్ళకి, యవనస్తులకు. మీరు పేర్లు రాయించి తీసుకెళ్ళొచ్చును. ఈరోజు మీ కొరకే దేవుడు ఈ సాక్ష్యాలు చెప్పించినాడు. ఈరోజు వాక్యం కూడా కదా, ప్రత్యేకంగా వారి కొరకు వాక్యం, అందరి కొరకు నిజం. అదోని బెజక్ అనే రాజునట ఇజ్రాయేలీలు తరిమి పట్టుకున్నారు. ఎప్పుడైనా చంపేసినారు ఇదివరకు. కానీ ఈ మనిషికట కాళ్ళకు చేతులకు బొటన వేళ్ళు తెగ్గోసేసినారట, కట్ చేసినారు. క్రూరత్వం చూపించలేదు ఇజ్రాయేలీలు. జాలిగల వారని పేరు వారి రాజులకు. ఆ పేరు యుద్ధంలో ఓడిపోయిన రాజులు ప్రాణభిక్ష కోరుతూ పంపించినారు. ఎందుకు? ఇజ్రాయేల్ దేశపు రాజులు దయగల వారని విన్నామని చెప్పి. అట్లాంటప్పుడు వీరు ఎందుకు చేసినారు అట్లాగా? నీవు ఇంట్లో వెళ్ళి ప్రయత్నం చేయి. బొటన వేలు వాడకుండా వస్తువును పట్టుకోవడం కష్టం, పెన్ను పట్టి రాసేది కష్టం, ఇంతెందుకు నువ్వు మెక్కేది కష్టం, అంటే భోజనం చేయడం కష్టం. బొటన వేలుతో కదా లోపలికి బుల్డోజర్ ఇట్లా నెడుతుంది కదా, అట్లాగా యూ డోజ్ ఇట్ ఇన్ విత్ యువర్ థంబ్. నువ్వు ముద్ద కలిపినాక ఆ ముద్ద నోట్లో పోవాలంటే బొటన వేలు కావాలి. అట్లాంటప్పుడు బొటన వేలు కట్ చేస్తే ఏ పని వీలు కాదు. చాలా క్రూరత్వం అది. కాళ్ళకు చేతులకు బొటన వేలు కట్ చేసినప్పుడు ఆ రాజు ఏమన్నాడట, దేవుడు నాకు న్యాయమే జరిగించినాడు అన్నాడట. ఎందుకు? 70 మంది రాజులన్నట ఈ అదోని బెజక్ అని ఆ చక్రవర్తి యుద్ధంలో గెలిచినప్పుడట వాళ్ళ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు తెగ్గోసి వారి భోజనం బల్ల కింద విడిచిపెట్టినాడట. కుక్క పిల్లల్లాగా వాడు తిని పారేసిన రొట్టె ముక్కలు ఏరుకోవడానికి. అంటే వాడు తింటూ ఉంటాడు, ఆ రాజులు బల్ల కింద నుంచి చూస్తుంటే ఓ రొట్టె ఇసిరేస్తాడు అన్నమాట. వాళ్ళు పరిగెత్తి తీసుకొని తింటారన్నమాట. వాడికి అట్లా సంతోషం, వాడు గొప్ప అనుకున్నాడు. అయితే అన్యుడు వాడికి దేవుడు లేడు. వాడు ఏమంటున్నాడు, నేను చేసినట్టే దేవుడు నాకు చేసినాడు. విడిచిపెట్టలేదు చూడు దేవుడు. నిన్ను విడిచిపెడతాడని ఎందుకు అనుకుంటావు? తల్లిదండ్రుల మీద తిరగబడి దొంగసాటుగా ఫోన్లు,
లేదా స్నేహాలు గంటల తరబడి, గర్ల్ ఫ్రెండ్స్, పిచ్చి తిరుగుళ్ళు చూడడం లేదా దేవుడు? సరే మంచిగానే ఉన్నావేమో, ఫ్రెండ్స్తో ఉన్నావేమో, అనవసరంగా నీ కాలం వృధా చేసుకుంటావా? నీ జీవితం మలుపు తిరిగి ఆ వేళ పిచ్చి పరుగులు ఎడితే బ్రతుకంతా పిచ్చి పరుగులే, దేశదిమ్మరివి. ఆ కాలంలో నువ్వు సరిగుంటే బ్రతుకంతా దీవింపబడతావు. ఈ 10th అయిపోయినాక ఇక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు నువ్వు కుదురుగుంటే బ్రతుకంతా కుదురుగుంటావు. ఆ సమయం నా ఇష్టం అన్నావా, సైతాను చేతికి దొరికినావు, పరిగెత్తిస్తాడు, నాశనం చేస్తాడు. సత్యనాశ అంటారు కదా, అంతే. జాగ్రత్త పడు, ఆ సమయం సరిగా వాడుకో, వృధా చేసుకోకు ఆ సమయం. దేవుణ్ణి ప్రేమించని వారితో, దేవునికి శత్రువులుగా ఉన్న వారితో నువ్వు సమయం గడుపుతావా? లోకంతో స్నేహం, దేవునితో వైరం అని నీకు తెలీదా? వారితో ఉంటే వారిలా చేస్తావు. 6 నెలలు కలిసి ఉంటే వీరు వారవుతారని అంటారు కదా, తప్పకుండా జరుగుతుంది. వారిలాగా మారుతావు, వారిలాగా ఆశపడతావు, వారి దగ్గర నేర్చుకుంటావు, బ్రతుకు చెడిపోతుంది. మన బ్రతుకు వేరు కదా, వి మార్చింగ్ టు డిఫరెంట్ డ్రమ్మర్. మరి ఆ స్నేహితులతో ఎందుకు ఉంటావు? సమయం ఎందుకు గడుపుతావు? మరి వృధా ఎందుకు చేస్తావు సమయం? పాపం ఇంకా పడలేదేమో. ఎలుక అన్నదట తల్లి ఎలుకతో. ఇక మామూలుగా మన వాళ్ళ తెలుగు చాలా సంబరంగా ఉంటుంది కదా, ఎరుకల భాషలాగా ఉంటుంది కదా. చిలుక అంటారు కదా, చిలుక అని మన వాళ్ళు అనడం విన్నాను. ఇంకేనేనో కాబట్టి కీ అట, కాబట్టి అంటే సరిపోయింది, కాబట్టి కీ అట. తెలుగులో లేని పదాలు సృజిస్తూ ఉంటారు. అయితే ఎలుక తల్లి ఎలుకతో అన్నదట, బోన్లో మంచి చేప పెట్టుంటే ఎంత ప్రేమ వారికి, నా కొర చేప పెట్టినారంటే చెప్పిందట, మరి వెర్రోడా, నీ వయసులో నేను అట్లనే అనుకున్నాను, ప్రేమ కాదు దొరికించుకుందాం అని పెట్టినారు. అప్పుడు ఆ చిన్న ఎలుక చాలా దిక్కుమాలిన తీర్లు అన్నీ ఉంటాయి కదా, స్పీడ్ ఉంటుంది కదా, అదేమన్నదట, మీ కాలం వేరు మమ్మీ, ఇప్పుడు ఇంటర్నెట్, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చిన కాలం కదా, ట్విట్టర్, బ్లాగింగ్, ఇక ఏం చేసినా లోకం అంతా తెలియాలట, సాటు లేదు ఇంకా. అట్లాంటప్పుడు ఈ కాలం కాబట్టి ఆ చిన్న ఎలుక చాలా ఏమంటారు, చాలు ఉంటుంది కదా, దేడు హుషారి ఉంటుంది ఆ ఎలుకకి. అయితే చెప్పిందట, మీ కాలం వేరు మా కాలం వేరు, మా స్పీడ్ మీకేం తెలుసు, చూడు ఇట్లా అందుకొని అట్లా వచ్చేస్తా. బోన్లో పడ్డది కదా. ఈ ఫ్రెండ్స్ అంటూ మొదలయ్యి జస్ట్ ఫ్రెండ్షిప్, ఆడపిల్లలు మగపిల్లలు మెడకు పడతారు, మెడకు పడ్డ పాము కరవక మానదు. సూర్యుని కింద కొత్తది ఏమీ లేదు. జస్ట్ ఫ్రెండ్షిప్ నుంచి వ్యాలంటైన్స్ డే తర్వాత పాపం జరుగుతుంది, పిల్లలు పుడతారు, తన్ని పెళ్లి చేస్తారు. అది సంగతి. కథ కంచికి మనం ఇంటికి కాదు, బ్రతుకు నరకం అవుతుంది. కాబట్టి ఈ దేడు షారి దండగా నువ్వు మాటింటే మంచిది. ఆ వయసులో ఉన్నట జ్ఞానం పని చేయదట, బ్రెయిన్ ఈజ్ నాట్ ఫుల్లీ డెవలప్డ్. సైంటిస్టులు ఈ మధ్య మంచి రీసెర్చ్ చేసి చెప్తున్నారు, 20-25 సంవత్సరాలు దాటే వరకట తెలివి సరి పని చేయదట. జాగ్రత్త ఉండాల్సిన సమయాలు వీళ్ళు పరిగెడతారు కదా, మోటార్ సైకిల్ మీద పోయేటప్పుడు చూడండి ఎన్ని కట్లు. కాబట్టి తెలివి లేక నష్టమవుతుంది. తల్లిదండ్రుల ఆలోచన తీసుకుంటే మంచిది. లోబడితే మేలు కదా, దేవుని ఆజ్ఞలకు లోబడు, నీ తల్లిదండ్రికి లోబడు, మేలే అవుతుంది, నీ జీవితం కట్టబడుతుంది. లేకుంటే బ్రతుకు దండగా అయిపోతుంది కదా. ఒక యవ్వనస్తుని గురించి దేవుడు తెలిపితే పట్టుకొచ్చినాను. ఇంకా ఎంత అంటే చెడిపోయి కులిపోయి ఉన్నాడు అప్పటికి. ఇక అక్కడ ఆ ఏరియాలో గూండాలంతా భయపడ్డం మొదలైంది వాడికి. అట్లాంటివన్నీ దేవుడు చెబితే తెచ్చినాను. దేవుడిని మరిచి బ్రతికితే ఏమేం జరిగిందో కొన్ని ఫోటోలు తీసుకొని పోయినాను. ఈ వివరాలు ఏం చెప్పను, ఇచ్చి ఉదయం నేను బయలుదేరుతున్నాను, ఇష్టం ఉంటే వెంటరమ్మని చెప్పిన. వస్తావా పోదామా, ఏం లేదు, బ్రతకాలని ఆశ ఉంటే వెంటరమ్మని చెప్పిన. రాత్రంతా ఫోటోలు చూసుకున్నాడు, తెల్లారి సర్దుకొని వచ్చినాడు. ఏంట ఎప్పుడు నేను సింహం అనేవాడు. అంత ఇట్లా మడత పెట్టుకొని, అంత కండలు బయట కనబట్టేట్టు ఇక్కడ వరకు మడత పెట్టుకొని సింహం అట. చుట్టూ అంతా చేలాలు చెంచాలు అంతా వాడి శిష్యులంతా చుట్టూ చేరుతారు కదా సలాలు తీసుకోవడానికి, అందుకే వాడు సింహం అయిపోయినాడు. నేను చెప్పినాను, వీధుల్లో సింహాలు కుక్క సాగు చేస్తాయని చెప్పినాను, రోడ్ల మీద చచ్చిపోతాయి.
అట్లా మొదలైనాక ట్యూషన్ ఓఎంకి పోయేప్పుడు వెంట తీసుకెళ్ళినాను. కుక్క చచ్చిపోయింది రోడ్డు మీద, దాటి వెళ్ళిపోయినాం. అక్కడ సింహం చచ్చిపోయింది, నువ్వు గమనించినావా అంటే నేను చూడలేదన్నాడు. ఇక స్పీడే పోతున్నాం, చాలా దూరం పోతూ మాట్లాడుతున్నాను. పోనీ నువ్వు చూస్తావా అంటే ఆయన చూస్తా అన్నాడు. ఈ చచ్చిందని నువ్వు చూసేది ఏంటి, కంపు కొడుతుంది తెలీదా, వెళ్దాం ఇంటికి వెళ్దాం అంటే చూస్తా అన్నాడు. తిప్పుకొని తెచ్చి చూపించినాను. ఇది గతంలో సింహం వీధిలో ఏదో రోడ్డు మీద చచ్చిపోయింది, దిక్కుమాలిన సాగు. కాబట్టి ఆ తెలివి తక్కువగా ఉంటుంది, జ్ఞానం పెరగదు. కాబట్టి ఈ రకరకాల ఈ ప్రగల్భాలు, రెచ్చిపోయి పరుగులు ఇవన్నీ ఉంటాయి కదా. కుక్క చావు చేస్తారని మర్చిపోతారు. దేవునికి స్తోత్రం, దేవుడు మంచి దేవుని సేవకునిగా మార్చుకున్నాడు ఆ బాబుని. ఒక గొర్రె కొనిచ్చినాను, ఆ తర్వాత ఒక కోతి కొనిచ్చినాను. ఇదేంటి అర్థం ఏంటి అన్నాడు. మీ మమ్మీ గొర్రెలాగా ఉంటుంది కదా, సాత్వికం చాలా, నిన్ను అంత ప్రేమిస్తుంది, ఇంత పెద్దగా చేసింది నిన్ను అంతా చెప్పినాక, సరే మా కోతి దేనికి అంటే నీ స్నేహితులను గుర్తు చేసుకుంటావు కదా మర్చిపోవడానికి అని చెప్పినాను. ఇక వాళ్ళంతా సింహాలు అనడం మానేసినాడు ఆయన. అయితే తెలివి తక్కువ ఉన్నప్పుడు చేసే పనులు అట్లా ఉంటాయి కాబట్టి సలహా తీసుకుంటే మంచిది. విడిచిపెట్టాడు దేవుడు. తెలివి తక్కువగా చేసిన పనులకి లెక్క అడుగుతాడు తప్పకుండా. ప్రసంగి గ్రంథంలో ఏముంటుంది, నీకు ఇష్టం వచ్చినట్టు చేయి కానీ దేవుడు తీర్పు తీరుస్తాడని జ్ఞాపకం చేసుకో అంటే ఏమన్నమాట, అల్లరి లేకుండా గోల చేయమన్నట్టుంది కదా. యవనుడాన్ని నీకు ఎట్లా అనిపిస్తే అట్లా మనసులో జస్ట్ డూ ఇట్ అని రాసుకుంటారు కదా టీషర్ట్స్ పైన. ఎస్, ప్రసంగిలో కూడా ఉంటుంది అన్నమాట, జస్ట్ డూ ఇట్. అయితే దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త బిడ్డ అన్నమాట కదా. ఇక ఇదివరకు 13 సంవత్సరాలు ఆఫీసర్స్ కాలనీలో, ఎర్రమంజిల్ కాలనీలో ఉన్నాను. అక్కడ వెళ్ళే దారిలో బస్ దిగినాక ఒకటే దారి, అక్కడ ఒక ఇంట్లో పిల్లోడు ఉండేవాడు, ఒకడే కుమారుడు. తర్వాత వాడు కాలేజీకి వచ్చినప్పుడు వాడి వివరాలు ఇంకొన్ని తెలిసినాయి. ఒక్క కుమారుడు కాబట్టి ఇక ఆ తల్లిదండ్రులు చాలా ప్రేమించినారు, వాడి పూజ చేసినారు. వాడి తల్లిని తన్నేవాడట, వాడికి అడిగింది ఇవ్వకుంటే, వాడు చెప్పింది తల్లిని తన్నేవాడట. పొట్ట మీద కూడా చాలా అబార్షన్లు అయినాయట, అందుకే ఒక్కడే మిగిలిపోయినాడు. ఏం జరిగింది, ఆ తల్లి చనిపోయింది, ఇంకెంతకాలం బ్రతుకుతుంది వాడితో ఉంటే. మరి ఏం జరిగింది, ఇంటర్మీడియట్కి వచ్చినాడు వాడు. నేను కాలేజ్ పోయి ఎప్పుడు కనిపించేవాడు బస్సులలో, అంతా హిప్పీ స్టైల్. ఇక వాడు వేసుకునే బెల్ బాటం లంగాలాగా ఉండేది, అంత పొడు, అన్ని విపరీతం. ఏముంది, వాళ్ళ నాయన ఇప్పుడు అమ్మలేదని చెప్పి కావాల్సినంత డబ్బు ఇచ్చేవాడు అప్పుడు. ఇక వాడు ఆడింది ఆట, పాడింది పాట, కోతి చేష్టలన్నీ. ఇక కాలేజ్ ఎక్కడో ఇంటి దగ్గర ఉంటే జనరల్ పాస్ తీసుకొని ఊరంతా తిరిగేవాడు మొత్తం ఫెన్సిటీస్. ఇంకేంటి, ఇక ఆడపిల్లల వెంట పడ్డం. చెప్పినాను కదా అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఈ ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, మొదటి నుంచి ఉన్నాయి కదా. అట్లా ఆటప్పుడు గర్ల్ ఫ్రెండ్స్, వాడికి డబ్బు ఉంది కదా, గుప్పుతాడు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్. 17 సంవత్సరాల వయసుకి ఒక గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాయన బంధువులు ఊరుకోలేదు, తన్ని పెళ్లి చేసినారు. పెళ్లి చేసినాక ఆ అమ్మాయికి 15-16 సంవత్సరాలు, ఈ పిల్లలు పుట్టకుండా ఉంటారా, పిల్లలు పుట్టినారు. ఇంకేమైంది, వాడి మామతో వాడికి పోట్లాట వచ్చింది. అప్పుడే ఇన్లాస్ ఉంటారు కదా, మామ. వాడేమన్నాడు, ఇంట్లో పనులు చేయమన్నాడు, ఏమైందో కానీ పోట్లాట చాలా పెద్దగా అయింది. పెద్దగా అయ్యి తన్నులు తిని వాడికి మనసు ఇరిగిపోయి బాగా తాగేసిపోయి పటాల మీద పడుకున్నాడు, చచ్చిపోతా ఇంకా సూర్యుని కింద సమస్తం వ్యర్థం అని ఆ తీరు వచ్చింది వాడికి. చచ్చిపోదామని ట్రైన్ కింద పడుకున్నాడు. ట్రైన్ లేట్ అవుతుంది కదా మన దగ్గర. ఈలోగా నిషా కొంచెం దిగింది, నషాను. ఇక దిగితే ట్రైన్ రావడం వాడికి కనబడ్డది. లాస్ట్ మినిట్కి వాడికి బ్రతకాలనిపించింది. ఏది సరిగా చేయడు కదా, అలవాట్లేదు కాబట్టి. లాస్ట్ చావాలనుకోవడం ఏంటి, ఆడ పడుకోవడం ఏంటి, మళ్ళీ లాస్ట్ మినిట్ తీరా ట్రైన్ వస్తే అదృష్టం అనుకోవాలి. బ్రతకాలని ప్రయత్నం ఏంటి, పారిపోవడం ఏంటి, వీలు కాలేదు. కాళ్ళు 2 తెగిపోయినాయి, మోకాల వరకు. షూస్ వేసుకున్న కాళ్ళు ఒక దిక్కు,
మోకాలకి పైగా తన పాలకు వచ్చినాయి. దీనంగడ రక్తం అంతా కారిపోతూ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అని బ్రతిమాలుతా ఉండినాడు. తీసుకెళ్ళినాడు హాస్పిటల్కి, బ్రతికినాడు. కాళ్ళతో దీకుతూ ఉన్నాడు. ఇప్పటికీ మేము అక్కడ ఉన్నంత కాలం అయితే వాడిని చూసినాను. కిటికీలో కూర్చొని, వాళ్ళ ఇంటి కిటికీలో కూర్చొని దారిలో వచ్చిపోయే వాళ్ళని అపార్థం చేసుకోదు, అడుక్కోలేదు ఆయన అన్న తెలిసింది. అప్పటికి వాళ్ళ నాయన చచ్చిపోయినాక వాడికి ఏమైందో నాకు తెలియదు, అడుక్కున్నాడేమో ఒకవేళ. కానీ నేను చూసినప్పటికైతే వాళ్ళ నాయన ఇంట్లో ఉంచినాడు, ఇంకే రోడ్ల మీద గెంటే లేదు అప్పటికి. అయితే వచ్చిపోయే వాళ్ళని చిన్న చిన్న సాయం చేయమని అడిగేవాడు. కాలు లేవు కదా, ఈయన కొనియమని అడిగేవాడు. బయట నుంచి తెచ్చే వస్తువులు, ఇంట్లో ఎవరు లేరు ఏమో అనుకోవద్దు ప్లీజ్, కొంచెం తెచ్చిపెట్టు బాస్, హైదరాబాద్ స్టైల్లో. అది ఇంక అందరినీ బాస్ అనాల్సి వచ్చింది కదా. వాడు దాసోహం అంటున్నాడు కదా, వాడి కాళ్ళు లేవు, వేరే వాళ్ళ కాళ్ళు మొక్కుతాడు కదా, తెచ్చిపెట్టవా నాకు కొంచెం అనా. డబ్బు కూడా వాడిదే. తల్లిని కష్టపెడితే విడిచిపెట్టినాడు ఆ దేవుడు. ఆ తనని 2 కాళ్ళు తీసేసినాడు కదా ప్రభు. ఆ ఎర్రమంజుల కాలనీలో 1000 కుటుంబాలు కదా, వాళ్ళంతా ఇదే అన్నారు. వాడు తల్లిని తన్నినాడు, కడుపు మీద తన్నేవాడు, అబార్షన్లు అయినాయి. వీడి బాధ తట్టుకోలేక నా తల్లి చచ్చిందేమో, సుఖపడినిస్తాడా దేవుడు అని అన్యులు అన్నారు. నీ తల్లిని తండ్రిని నువ్వు ఏడిపిస్తే రోజు నిన్ను సుఖపడనిస్తాడా దేవుడు? కాలు తీస్తాడు, చేయి తీస్తాడు, నాకేం తెలుసు, ఏం గ్యారంటీ ఇస్తా నేను? కంటి చూపేమో ఒకవేళ, నా తెలీదు. చారతప్పాడు ఆడుకోకు దేవునితో. దేవుడంటే తెలియని వాడు చేస్తేనే దేవుడు ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. నీ మంచి పెంపకం దొరికి నీవు దేవుడంటే తెలిసి ఆటాడుకుంటానంటే గేమ్ ఓవర్ అని చెప్తాడు దేవుడు. జాగ్రత్త, మళ్ళీ లైఫ్స్ కూడా ఉండవు. మామూలుగా వీడియో గేమ్స్లో లైఫ్స్ ఉంటాయి కదా, లైఫ్స్ ఉండవు, అయిపోతే గేమ్ ఓవర్ అని దేవుడు చెప్తే ఇంకేమి బ్రతకంత ఉంటుంది బాధపడడానికి. ఇప్పుడు చూడు, వాడు కిటికీలో కూర్చొని తల పోసుకుంటా ఉంటాడు కదా, బెల్ బాటం అంత పెద్దది వేసుకొని బస్సులు, రన్నింగ్ బస్సులు ఎక్కడం, పడడం, ఆడపిల్లలు ఎంట పడితే అందరు తన్నడం, ఇవన్నీ గుర్తొస్తా ఉంటాయి కదా వాడికి. చూడు, అనుకోకుండా ఒక ఆడపిల్ల మెడకు పడడం, ఇప్పుడు ఆమెతోనే కాపురం చేస్తున్నాడు కదా వాడు పాపం. ఇద్దరు అదే తీరు కదా. ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారో ఏమో, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాడికి మనవాళ్ళు పుట్టింటారు. ఇప్పటికే ఏం సాధిస్తావు పిచ్చి పరుగులతో? లోబడు, దేవునికి లోబడితే పూర్తిగా లోబడు. లొంగిపో దేవునికి. నా ఇష్టం అనే మాట అప్పచెబుతున్నా దేవునికి. నువ్వు చెప్పింది చేస్తా ప్రభా, నా తోచింది చెయ్యను, నువ్వు చెప్పింది చేస్తాను. ముగింపు ప్రార్థన వరకు ఎందుకు ఆగుతావు? ఇప్పుడు మనసులో మాట ఇవ్వు దేవునికి. నీకు ఇష్టమైతే నా తోచింది చెయ్యను, నువ్వు చెప్పింది చేస్తా ప్రభా, నాకు సహాయం చెయ్యి, తొట్టిల్లకుండా నన్ను కాపాడు. వాడు కాలు జారినాడు అంటారా? ఇప్పుడు ఆ కాలు పోగొట్టుకున్నాడు, కాలే పోగొట్టుకున్నాడు, కాలు జారడం కాదు. బ్రతికంత నాశనమైంది. తట్టుకోలేక ఒక్కసారి పోట్లాడేవాడు మామని తట్టుకోలేక చేద్దామనుకుంటే ఇప్పుడు వాడు ఇంకా వాడు మామతో ఉంటాడు కదా సదా సహజీవనం. ఇక వాడి భార్య ఇంకెంత చెడ్డదో వాడికంటే. 15 ఏళ్ళకే పిల్లలు కదా ఆమెకి పాపం. అట్లాంటప్పుడు ఆడుకోకు దేవునితో, దేవుడు ఇచ్చిన సమయంతో, దేవుని సహనముతో. వెర్రివాడు కాడు దేవుడు, వెక్కిరింపబడాడు. ఏ విత్తనం వేస్తే ఆ పంట కోస్తావు, తప్పక కోస్తావు. విడిచిపెట్టాడు దేవుడు అని చెబుతున్నాను. నల్లమల్ల ఫారెస్ట్లలో మన వాళ్ళు పోయి దేవుని సేవ చేస్తున్నారు కదా. ఓసారి మన ఇసాకన్న అక్కడి నుంచి పోతుంటే వాళ్ళ కాంపౌండ్ ఉంది, ఇల్లు ఉంది, కాంపౌండ్ ఉంటుంది. కాంపౌండ్ పైనుంచి చూసి ఇసాకుని పిలిచినాడట ఒక ఆయన. ఏంటి అని అంటే, మా నాయనని నేను చాలా కష్టపెట్టినాను అని చచ్చిపోయినాడు సమయానికి. ఇప్పుడు నా పిల్లలు నేను చేసినట్టు చేస్తున్నారు, నాకంటే ఎక్కువ చేస్తున్నారని చెప్పినాడట. ఈరోజు నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, నిన్ను దేవుడే పంపినాడు, నా కొరకు పంపినాడు. చూడు, నేను చావక ముందు పంపినాడు, సమయానికి పంపించినాడు అని చెప్పి తన గోడు చెప్పుకున్నాడు. ఆయన మంచి దేవుని హత్తుకున్నాడు. నా కుటుంబం అంతా, మేమంతా కలిసి మేము బాప్తిజం తీసుకుంటామని చెప్పినాడట. దేవుని మాటలు విని తన దేవుడు కావాలన్నాడట. చెప్పదలిసింది ఒక మాట, నాయనని హింసించినాడు బ్రతికున్నంత కాలం. అయిపోయింది అనుకున్నాడు కదా. దేవుడు హుషారి అంతా చూపి నాకున్నంత తెలివి ఇంకెవరికి లేదు. ఏమైంది?
ఏమంటున్నాడు, అసలు వచ్చింది వడ్డీ కూడా వచ్చిందని చెబుతున్నాడు కదా. గుణించినాడు దేవుడు, వాడి పాపాన్ని గుణించి వాడి ఒళ్ళో వేసినాడు దేవుడు. అందుకే బ్రతకనిచ్చినాడేమో దేవుడు. ముందుంది ముసళ్ళ పండగ అని చెప్తున్నా. ఏదోటి చేస్తే అయిపోదు, ఏదోటి పలికితే అమ్మనాయనను దూషించడం, చెయ్యెత్తడం, నీ బ్రతుకంతా శాపం అవుతుంది. లోబడు వారికి, వారు అన్యాయమే నీకు చేసిన, నీవైతే తగ్గు, ప్రేమించు, తర్వాత చెప్పుకో ప్రేమగా, నీ గోడు చెప్పుకో, వింటారు. చెబుతున్నా కదా, నా గుండె చింపుకున్నట్టు నా షర్ట్ చింపి ఆడ ఏసీ గార్డ్స్లో ఫస్ట్ ఫ్లోర్లో మా అమ్మ కాలు పట్టుకొని ఏడుస్తూ కలిసి ఉందామమ్మ అంటే పక్కకు మా నాయన ఉన్నాడు. ఒక్క కన్నీటి చుక్క రాలేదు ఆయనకు. ఇంకెవరో బాగలేరంటే ఏడుస్తాడు. కన్నుణ్ణి, ఆఖరి కుమారుణ్ణి కదా. నా గుండె బాధ చూసి కరగలేదు. మా అమ్మకు రాలే, మా నాయనకు రాలే కన్నీటి చుక్క. చుట్టుపట్ల వినపడ్డది. అంతా ఏంటి ఏంటి అని అడగడం మొదలుపెట్టినారు. తర్వాత మా అమ్మ ఏమన్నది, ఇల్లు కావాలని ఏడుస్తున్నా అనుకుందట. కలిసి ఉందామమ్మా అని నేనంటే ఏం చెప్పదలిచినాను. మనుషులు వారు అవును తప్పు చేస్తారు కొన్నిసార్లు. అయితే నీకు జన్మనిచ్చిన రుణం తీర్చుకోలేవు. ఓర్చుకో నీవే, తగ్గు నీవే, చంపుకో రోషం, క్షమించు మనసారా, ప్రేమించు, మునుపటి కంటే ఎక్కువ ప్రేమించు. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావు, దేవునికి తగినట్టు బ్రతుకు, నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నీ బ్రతుకంతా అది దీవెనగా మిగులుతుంది. చూడు, మా అన్న కూడా నాయన అని పిలిచినాడు కదా నన్ను. మరి కుటుంబానికి ఒక తండ్రిగా నన్ను నిలిపినాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మా అక్క కుటుంబం గులితి ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి నేను బాధ్యత తీసుకున్నా కదా. దేవుని దయ వలన ఏం తక్కువ కాలేదు వారికి. ఏం చెబుతున్నాను, మరి 6 నేను ఆఖరి వాణ్ణి. మంచి గౌరవిస్తే తల్లిని తండ్రిని, మంచి ప్రేమిస్తే ప్రత్యేకంగా ఉంచినాడు దేవుడు నన్ను. ఆ ఆశీర్వాదం నాకుంది అని చెబుతున్నాను. కాబట్టి మంది కొరకు కాదు, వారే నీకు అన్యాయం చేసిన ఓర్చుకో, క్షమించు, ప్రేమించు, రుణం తీర్చుకో వారి ఎడల. ఈ సమయం తల్లిదండ్రులతో ఒక మాట. తల్లి కానీ లేదా తండ్రి, మీ పరలోకపు తండ్రి పైన మీరు తిరగబడితే మీ పిల్లలకి కంచె పోతుంది. తిరుగుబాటు కలిగించే శక్తులు వారిని ఆవరిస్తాయి, వశపరుచుకుంటాయి. సైతాను తిరుగుబాటు వాడి స్వభావం కదా. హైలైట్ చెప్పాలంటే సైతాన్లో తిరగబడ్డాడు కదా దేవుని పైన. కంచె పోతుంది మీ పిల్లలకు. నువ్వు ఏ విషయమైనా దేవుని ఎడల, నీ తండ్రి ఎడల, పరలోకపు తండ్రి ఎడల తిరుగుబాటు మిగలనిస్తే నీ జీవితంలో నువ్వు ఆత్మ విమర్శ చేసుకో, పరీక్షించుకో. ఏ వైపైన తిరుగుబాటు ఉందా, ఉంటే నీ పిల్లలకు కంచె పోతుంది. నీవెన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా నీవు ఆ తిరుగుబాటు సరి చేసుకోనంత కాలం, ఆ తిరుగుబాటు ఉండనిచ్చినంత కాలం కంచె ఉండదు నీ పిల్లలకు. తిరుగుబాటు కలిగించే అపవిత్ర ఆత్మలు, దురాత్మలు, పాతాళలోకి శక్తులు పట్టుకుంటాయి. నీ పైన వారు తిరగబడతారు, తప్పకుండా తిరగబడతారు. ఇది శాసనం, ఇది దేవుని న్యాయం. తీసుకెళ్ళి నువ్వు 1000 మంది దేవుని సేవకుల దగ్గర ప్రార్థన చేయించు, అవి పోవు. ఈ మూల కారణం తీసేసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవునితో సరి చేసుకొని క్షమాపణ అడిగి లోబడు. నీవు, నీ పిల్లలు నీకు లోబడతారు. వారి తిరుగుబాటుకి ఇది కారణం కావచ్చును. ఆలోచన చేయండి. ఎంతసేపు పిల్లల పైన తప్పు మోపొద్దు. పెద్దోళ్ళు అయితే తప్పు ఉండదా? మరి ఆత్మవిమర్శ చేసుకునండి. రెండో కారణం, పెద్దలారా మీ పిల్లల్ని విసిగించొద్దని రాసుంది కదా. మా అమ్మ నాయన మా ఎంటబడి పీడించి విసిగించి చదువుకోమని చెప్పలేదు, బైబిల్ చదవమని చెప్పలేదు, దేవుని మొక్కమని ఒక్కసారి కూడా చెప్పలేదు. మీరెందుకు పీడిస్తున్నారు వారిని? పిల్లికి ఉడుకు పాలు పెట్టినట్టు అవుతుంది కదా. మూతి కాలితే పాలు చూస్తుంది, బరిగెడుతుంది. పిల్లి పుట్టింది పాలు తాగడానికి కాదా, అది పాలు తాగకుండా చేస్తారు. అట్లాగా దేవుడు అని వాళ్ళ వెంటబడి పీడించి విసిగించి మా దేవుడు వద్దనేటట్టు చేస్తారు తల్లిదండ్రులు. స్వేచ్ఛ ఇచ్చినారు మా అమ్మ నాయన, నేర్పించినారు నిజం. కుటుంబ ప్రార్థనలు అందరితో పాటు మాదిరి చూపినారు, మంచి బ్రతికి చూపించినారు. మా దేవుడు కావాలనిపించింది. మా వెంటబడి పీడించలేదు. మా అమ్మ నాయన నన్ను వేరే కూర్చోబెట్టి ఒక్కసారి కూడా దేవుని గురించి చెప్పలేదు. మా పాస్టర్ కూడా చెప్పలేదు. ఆయన నా కొరకు ప్రార్థించమని తను ప్రార్థన చేయించుకునేవాడు. నాతో ఉన్నాడు కదా హరి 14 ఏళ్ళ నుంచి. ఎప్పుడు శాసించి పెత్తనాలు చేసి
వెళ్ళమంటే ఓ యేసయ్యా అని ఏడ్చినాడు కదా పెళ్ళికి ముందు కూడా. కట్టేసి పెట్టుకుంది లేదు. నేను స్వేచ్ఛ ఇచ్చినానని చెబుతున్నాను. పిల్లలకి అవసరం స్వేచ్ఛ. మా అమ్మ నాయన మాకు నమ్మి మాకు ఇచ్చిన స్వేచ్ఛ మా దీవెనగా మారింది. నాకు చిన్నప్పుడు స్వేచ్ఛ దొరకకుంటే నాకున్న మనస్తత్వానికి తుపాకీ పట్టి వాడినేమో. న్యాయం ఇష్టం, రోషం ఉంది, ఈ ప్రాణం లక్ష్యం చేసింది లేదు, తెగింపు ఉంది. అట్లాంటప్పుడు శాసించి నన్ను కట్టేసి పెడితే తిరగబడేవాడిని తప్పక. ఎంత దయ చూపినాడు దేవుడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చినాడు నాకు, నన్ను గౌరవించినారు. చిన్నప్పుడే ఎల్కేజీలో ఉన్నప్పుడే ఆ స్కూల్కి పోను ఆమె అబద్ధం చెప్పిందంటే ఒప్పుకున్నాడు మా నాన్న. ఇంకో స్కూల్లో వేసినాకనే చదువుకున్నా నేను. స్నేహితులుగా వ్యవహరించినారు, గౌరవించినారు, ప్రేమించినారు. కొంతకాలం క్రితం యవనస్తుడు అన్న మంచోడు, తమ్ముడేమో చెడిపోయి ఉంటే వాడు మారాలనే ఆశకి నేర్పుకున్న, ప్రేమించిన, కొంతకాలం మంచిగా ఉండేవాడు, మళ్ళీ వెనుక పోయేవాడు. అట్లాంటప్పుడు ఒకసారి వచ్చినాడు, ఒక 15 రోజులు నాతో ఉన్నాడు. వెళ్ళేప్పుడు వెళ్ళడం లేదు ఇంటికి, బలవంతంగా తీసుకెళ్ళి బస్ డిపోలో ఆపిక దిగు బస్సు అక్కడ ఉంది అంటే ఆడి కళ్ళ నుంచి నీళ్ళు దూకినాయి. కన్నీరు మెల్లగా కారడం కాదు, అంటే ఏం చేసినా విపరీతం కదా, అంత దుఃఖం బిగబట్టుకొని కన్నీళ్ళు దూకినాయి. అంత ఏడుస్తూ ఉంటున్నాడు, ఇన్ని రోజులు నీతో ఉన్నా, ఒక్కసారి కూడా అరే ఓరే అని నీవు అనలేదు కదా, ఒక్క మాట తిట్టలేదు. ఆ ప్రేమ కదా నేను ఇక్కడ వస్తాను నీ దగ్గర, మా నాయనకెందుకు ఒక్క మంచి మాట రాదు అని ఏడుస్తున్నాడు. నీ పిల్లలు చెడిపోవడానికి నీవు కూడా కారణం కావచ్చు. నువ్వు గౌరవించడం లేదేమో, వారికి స్వేచ్ఛ ఇవ్వడం లేదేమో, పీడిస్తున్నావేమో. కాబట్టి ఆలోచన చేసుకోవచ్చు, వారి నాశనంలో మీకు పాలుండకూడదు. నిజమే, మంచి నేర్పుకున్న కూడా చెడిపోయి వాళ్ళు ఉంటారు. వాళ్ళ అదృష్టం. ప్రభు పక్కకుండి ఒకడు యూదా ఉన్నాడు కదా, అప్పచెప్పినాడు, తన నాశనానికి తను పోయినాడు. అట్లాటప్పుడు దాంట్లో మీ పేరు వద్దు, వారి నాశనానికి. వారికి సమయం కూడా ఇవ్వడం లేదేమో, మీకు తీరడం లేదేమో. ఎవరు చెప్పుకుంటారు వారు? నువ్వు అందుబాటులో ఉండాలి, నిన్ను నమ్మి వారు చెప్పుకోగలగాలి. సమయం తీ వారి కొరకు. ఎంతసేపు మీ బంధువులు స్నేహితులతో గుంపుతో ఉండేది కాదు, కుటుంబంగా సమయం గడపాలి తప్పకుండా. ఏ పార్క్ పోండి, వెకేషన్ పోండి అని నేను చెప్పాలా మీకు? సమయం తీయండి మీ కుటుంబం వేరేగా సమయం గడుపుకోవడానికి, మంచి మాట్లాడుకోవడానికి తప్పక అవసరం అది. ఇక తల్లిదండ్రులు కూడా ఈరోజు తప్పకుండా ఆత్మవిమర్శ చేసుకొని, దేవునితో సరి చేసుకొని, పిల్లలతో సరి చేసుకోవాలి కూడా. చెప్తున్నా కదా, తప్పు మీ వైపు కూడా ఉండే అవకాశం ఉంది. రెక్కలు మొలవలేదు మీకు, తప్పు మీ వైపు ఉంటే క్షమాపణ అడగండి పిల్లల్ని. అది చిన్నతనం కాదు, దక్కించుకుంటారు వారిని. కొరివి లాగినట్టు నరకం నుంచి లాగమన్నాడు కదా దేవుడు, అట్లనుకోండి. శత్రువును ప్రేమించమన్నాడు కదా ప్రభు, అట్లనుకోండి. అడగండి క్షమాపణ, తప్పు మీ వైపు ఉంటే. తప్పు ఎవరు చేసినా తప్పే కదా. మీ పిల్లల్ని నొప్పించినట్లయితే, అవమానపరిచినట్లయితే, వారికి అన్యాయం చేసినట్లయితే అడగండి క్షమాపణ, ఒప్పిదాం. అది దక్కించుకుంటారు కూడా కదా వారిని. ప్రశాంత్ రాయ్ అని ఒక అతను వచ్చేవాడు చర్చ్కి. 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు విజయవాడ అంతా తగలబెట్టి ఇచ్చినాడు. PDSC ఆర్గనైజేషన్కి ఆయన ఫౌండర్స్లో ఒకడు. అంత పలుకుబడి ఆ మనిషి. తర్వాత క్రైమ్ రిపోర్టర్ అయినాడు, చాలా పలుకుబడి, ఫోన్లు చేసి ఆడిస్తాడు మినిస్టర్లను కూడా, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ని కూడా. ఆ తర్వాత అన్ని దేవతలను మొక్కి మందిరాలు కట్టడం మొదలుపెట్టినాడు. కోట్ల రూపాయలు తన చెంత ఉంటే ఓర్వక మంత్రక్రియలు చేసినారు. వచ్చినాడు చర్చికి. వచ్చినప్పుడు ఏమంటున్నాడు, అది కనబడితే బాగుండు వాటి పని చెబుతున్నా అంటున్నాడు. అంటే ఫోన్ చేస్తాడు, పోలీస్ కమిషనర్ కదా, పలుకుబడి ఉంది. కనబడవు, నన్ను కష్టపెడుతున్నాయి, సావు దగ్గర వచ్చింది, దిక్కులేక దేవుని దిక్కు వచ్చినాడు. దేవుడు బాగు చేసినాడు. అప్పుడు ఆయన ఏం చెప్పినాడు, నేను చిన్నప్పుడు చర్చిలో కార్పెట్లు వేసేవాడిని అని చెప్పినాడు. అయ్యకి దేవుడు తెలుసు కదా, 15 ఏళ్ళ వరకు మంచుకున్నాడు. ఆయనకి ఏమైంది, కొమ్ములు మొలుస్తాయి 15 సంవత్సరాల తర్వాత. అంతా హీరోలు అయిపోతారు కదా, సూపర్ మ్యాన్లు అయిపోతారు. ఇట్లా కాలర్లు లేపితే అయిపోయింది ఇంకా సూపర్ మ్యాన్. ఇక ఈ క్రికెటర్ల స్టైళ్ళు, ఫిల్మ్ హీరోల స్టైళ్ళు, వాళ్ళు చూసిన వాళ్ళ స్టైల్ అన్నీ రోజుకో స్టైల్ కదా. 15 ఏళ్ళు అప్పుడు అట్ట చర్చిలో కార్పెట్లు వేసినాడు. అయ్యా దేవుణ్ణి మరిచి విడిచి పిచ్చి పరుగులన్నీ వేసినాక ఏమైంది,
దేవుడే దిక్కైనాడు కదా, చివరికి ఆదుకున్నాడు దేవుడు, వాటి నుంచి విడిపించినాడు, దేవుని సేవకునిగా మార్చుకున్నాడు. ఇది చెప్పదలిచింది. దేవుడు తెలిసినాక నువ్వు పరిగెడతానంటే ఈ భూమి మీద ఆకాశం కింద ఆయనదే కదా సర్వం. యూఆర్ లివింగ్ ఆన్ హిస్ ప్రాపర్టీ. ఆయన ఎస్టేట్లో ఉన్నావు, నా ఇష్టం అని ఎట్లా అంటావు? వెలబెట్టి కొనుక్కున్నాడు, నీవు ఆయన సొత్తు. కాబట్టి ఆయన చెప్పినట్టు చేయడమే ఒప్పిదాం. అంతా అయిపోయినాక తేలిన ఫలితార్థం దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలని ప్రసంగి అన్నాడు కదా. అలాంటప్పుడు ఈ కృపకాలంలో ఇంకెక్కువ కోరడా దేవుడు? లోపడు, దేవునికి భయపడు. అంత మించి దిక్కు లేదు, దారి లేదు, అదొకటే దారి. అలసిపోయి దొరుకుతావా దేవునికి? సావు తప్పి కన్నులు ఒట్టబడి చెడిపోయి కూలిపోయి అప్పుడు దొరుకుతావా దేవునికి? మంచి సమయం దేవునికి ఇస్తే బాగుండదా? ఎర్రమంజిల్ కాలనీలో ఉన్నప్పుడు మా మమ్మీ అన్ని రకాల జామ పండ్లు, వేరే వేరే వెరైటీస్ తనకు మంచిగా అనిపించినవి తెచ్చి గింజలు వేసేవి. కొంతకాలానికి చాలా అయిపోయినాయి జామ చెట్లు, తోట అయిపోయింది. ఎంత అంటే అంత జామ పండ్లు ఎంత ఫేమస్ అయినాయి అంటే ఒక పోర్షన్ పైన ఒక బిల్డింగ్లో 4 ఫ్యామిలీస్ ఉండేవి, కింద 2 పైన 2. మేము చెట్లకు నీళ్ళు పోసేది, మేము పైనుంచి ఆమె చెప్పేది ఆ జామ పండు నాది, ఆమె పేరు పెట్టుకునేది బాబుసం. మంచిదమ్మా మీదే, పైనుంచి అందుకునేది. ఇక మా అక్క, రెండో అక్క పింకీ వాళ్ళ మమ్మీ ఎప్పుడు ఆ చెట్ల కింద ఉండేది. అలాంటప్పుడు ఒకసారి ఆమె చదువుకోవడానికి ఎక్కడో దూరస్థలం పోతే అన్ని పండ్లన్నీ చెట్ల కింద రాలి పడి ఉన్నాయి, తొక్కుట్లో పడి ఉన్నాయి. వాటిని పలకరించి వాళ్ళు లేకపోయినారు. అయితే ఆ జామ పండు చెట్టు నుంచి తెంపుకొని తినే ఇష్టపడేవాడిని. కింద పడి మట్టి అంటి మళ్ళీ కడిగి ఇదంతా కాకుండా ఆయనక ఫ్రెష్ అప్పుడే చెట్టు నుంచి తెంపి తినేవాడి. ఆలోచించు, ఈ లోకం మురికి నీకు తాకక ముందే, స్వచ్ఛంగా నీవు ఉన్నప్పుడే, పవిత్రంగా నీవు ఉన్నప్పుడే నువ్వు దేవుని చేతికి దొరకడం ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఆ తేడా ఉంచుతాడు దేవుడు. అవును, తర్వాత చంపినోడు కూడా క్షమాపణ అడిగితే భూలోకాన్ని తలక్రిందులు చేసిన వానిగా వాడుకున్నాడు దేవుడు. అవును, నిజం. ఇదివరకు మచ్చ లేకుండా బ్రతకని వాళ్ళు ఉంటే మళ్ళీ ఇప్పుడు బాధపడి మళ్ళీ కృంగిపోయి ఈ ఓదార్పు అవసరమై అంత బాధొద్దు. దేవుడు ఇస్తాడు అవకాశం, క్షమిస్తాడు తప్పకుండా. నా తృప్తి గురించి చెబుతున్నాను, ఇది నా అభిప్రాయం. చాలా బాగుంటుంది. దేవునికి దొరికి దేవుని చేతిలో మిగిలిపోతే చెట్టు మీద నుంచి పువ్వు తెంపుకున్నట్టు ఆయన పూజ కొరకే దేవునికి మహిమ కలుగును గాక. అది కోరదగిన బ్రతుకు, అది కోరదగిన బ్రతుకు. అట్లా బ్రతికితే మంచిగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో 20వ అధ్యాయం 32 నుంచి దేవుడు ఏమంటున్నాడు ఈ చోట 38వ వచనం వరకు. యెహెజ్కేలు 20వ అధ్యాయం 32 నుంచి 38 వరకు. అన్యజనులు చేసినట్టు నేను చేస్తానని నీవు అనుకుంటున్నావా? అట్లా కుదరదు, అట్లా వల్లపడదని దేవుడు చెబుతున్నాడు. సవాలు చేసి దేవుడు చెబుతున్నాడు. దేవుడు అంటున్నాడు ఏమని? నేను ఉన్నాను, సజీవుడను అనే మాట ఎంత సత్యమో ఈ మాట అంత సత్యం అంటున్నాడు. ఏ మాట? అన్యజనులు చేసినట్టు నువ్వు చేస్తావంటే వీలు కాదు, జాగ్రత్త అని చెబుతున్నాడు. హైదరాబాద్లో ఉంటారు ఖబర్దార్ అంటారు కదా, అంత గొంతు కూడా వాడి. అయితే ఆతిరి చెబుతున్నాను, చెరగదు అట్లా నీవు అనుకున్నట్టు అని చెబుతున్నాడు దేవుడు. ఎందుకట? నేను ఏలుతాను నీ జీవితాన్ని అంటున్నాడు. నా బాహుబలముతో, చాపిన చేతితో, నా ఉగ్రతతో అంటున్నాడు దేవుడు. నువ్వు మాట వినక తిరగబడి పరిగెడతావు. చూడు, దేవుడు పరిగెత్తి నీ వెంట వచ్చేది అవసరమా? మొన్న ఈ మధ్య బయటికి వెళ్ళినాను, రోడ్డుకో దిక్కు ఆపినాం ఫ్రూట్ జ్యూస్ కొరకు. రోడ్డుకి ఇంకో దిక్కు మాకు కావాల్సిన వస్తుంది, షాప్ కనబడుతుంది. అవును, ఆడపిల్లని పంపం. అలాంటప్పుడు పక్కకే రోడ్ ఎదురు కదా, అక్కడే ఉన్నామని పంపించినాను. వస్తువు కొనుక్కొని, షాప్లో వస్తువు కొనుక్కొని వస్తుంటే ఆ షాప్కి వచ్చిన యవనస్తుడు ఒకడు ఏదో పలకరించినాడు. ఇక దగ్గర పోయి ఏమన్నావు ఇప్పుడు అంటే వాడు అటు ఇటు చూసి పరిగెత్తినాడు. ఆడ షాప్ ముందు వద్దని షటర్ వేసి ఉన్న షాప్ ముందు తీసుకెళ్తున్నాం, సన్మానాలు తదితర శుభకార్యాలు అన్నీ జరిగించడానికి. ఇక అంత రోడ్డు మీద అంత మమ్మల్ని చూస్తున్నారు, షాపుల నుంచి మమ్మల్ని చూస్తున్నారు. వాడిని ఏం చేస్తామో అనుకుంటున్నాడు. వాడికి అది అనిపించింది, పారిపోయినాడు. ఏమనలేదు, ఒట్టి ఒక్క లుక్కు.
పారిపోతే వాడి ఫ్రెండ్ పట్టుకొని ఫోన్ చేయి వాడిని రమ్మను, వాడు వస్తేనే నేను వదిలిపెడతాను. మళ్ళీ నడుచుకుంటూ వచ్చినాడు పరిగెత్తిపోయిన దారి. హరి కొడితే వాడు కింద పడిపోయినాడు. 2-3 సార్లు కింద పడేటట్టు మెత్త కొట్టి వదిలిపెట్టినాం. మనుషులము వాడు మళ్ళీ పరిగెత్తిపోయిన దారిని వచ్చేటట్టు చేయడానికి ఐడియా వచ్చింది కదా మాకు. అనంత జ్ఞాని అయిన దేవునికి ఐడియాలు తక్కువ ఉంటే నువ్వు మళ్ళీ దేవుని దిక్కు రావడానికి ఆయన ఏవైనా చేస్తాడు. నువ్వు పోయిన ప్రతి దారి మూస్తాడు, ప్రతి చోట అపజయం ఇస్తాడు, ముట్టిందల్లా బొగ్గయిటాడు చేస్తాడు, నీ ప్రతి కళ చెదరగొడతాడు, నీ ఆరోగ్యం పాడు చేస్తాడు, నీ కంటి చూపు తీస్తాడని నాకు తెలియదు. ఇవన్నీ నీకు కావాలని నేను కోరడం లేదు, అపార్థం చేసుకోవద్దు. పాసిబిలిటీస్ చెప్తున్నాను, ఆల్టర్నేటివ్స్. దీంట్లో నీకు ఏది ఇష్టమో నువ్వు కోరుకోవాలి నాయన, బిడ్డ బేట. నీ బదులు నేను ఎట్లా డిసైడ్ చేస్తాను? నీ ఎంత దూరం పరిగెత్తినావు దాన్ని బట్టి ఉంటుంది కదా. నువ్వు కష్టపడి కొనుక్కోవాలి కదా, అది శిక్ష. అది నీ చాయిస్, మల్టిపుల్ చాయిస్ అనమాట. అట్లాంటప్పుడు మొన్ననే జరిగింది కదా, ఒక ఉదాహరణ చెప్పినాను. వాడు అంత వేగంగా పరిగెత్తిన దారి తల దించుకొని పెళ్లి కూతురులాగా అడుగు వేస్తూ వస్తే ఏమైతే తెలుసు వాడికి, రాక తప్పలేదు కదా. చూడు వాడు ఎంట పరిగెత్తేది నాకు చిన్నతనం అనిపించింది. హరికి ఐడియా చెప్పి నేను పోయి వాడిలో కూర్చున్నాను. వాడి ఫ్రెండ్ పట్టుకో ఫోన్ చేయమని రమ్మని. అయితే నువ్వు పరిగెడుతున్నావు దేవునికి దూరం. అయ్యో ఇంకేమి ఇంటర్మీడియట్కి వచ్చినావు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాకేం తెలుసు, హీరో కదా, ఇంకా మీకు అడ్డెక్కడ అద్దెక్కడ. పరిగెడుతున్నావు దేవుడు నీ వెనకాల పరిగెత్తి వచ్చి పట్టుకునేది అవసరం, ఆలోచించు. దేవుడు ఏమంటున్నాడు? నా బాహుబలముతో చాపిన నా చేతితో నిన్ను పట్టుకుంటా అంటున్నాడు. గాడ్ హ్యాస్ ఓన్లీ టు స్ట్రెచ్ హిస్ హ్యాండ్. నీ వెంట పరిగెత్తి వచ్చేది అవసరం లేదు దేవునికి. అడ్డమైన ఆ దారుళ్ళు, ఆ చెడ్డ బ్రతుకులు, దేవుడు చెయ్యి చాపి నీ చెవు నీ గలను నీ గొంతో పట్టుకొని తన చెంతకు తీసుకురాగలడు. మళ్ళీ దేవుడు పరిగెత్తేది అవసరమే లేదు. నా బాహుబలముతో చాపిన నా చేతితో నా ఉగ్రతతో అంటున్నాడు దేవుడు. తిరగబడితే దేవుని పైన రోషపడతాడు దేవుడు, ఊరుకోడని చెబుతున్నాడు. దేవుడు రోషపడతాడు. సవాలు చేయకు దేవుణ్ణి, నువ్వు ఓడిపోతావు ఎప్పుడైనా ఆయన దగ్గర. తిరిగి పట్టుకొస్తా అంటున్నాడు దేవుడు. పట్టుకొచ్చి తిరిగి నీతో నిబంధన చేస్తానంటున్నాడు. తిరిగి తీర్పు తీరుస్తాను నీకు అంటున్నాడు. నిబంధన చేస్తాడు. ఎస్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. మళ్ళీ సంబంధం దేవునితో. ఇంకేమంటున్నాడు దేవుడు? నీ పితరులకు ఎడారిలో తీర్పు తీర్చినట్టు నీకు తీర్పు తీరుస్తా అంటున్నాడు. తప్పదు క్రియల ఫలం అనుభవించుట. దేవుడు అంటే తెలియని వాళ్ళు అంటారు, నీ కర్మ చేసుకున్నోడికి చేసుకున్నంత బేటా కదా. నీవు ఆలోచించు, షుడ్ నో బెటర్. దేవుడు అంటే తెలిసిన నీకు ఇంకెక్కువ తెలిసి ఉండాలి. తీర్పు తీరుస్తా అని దేవుడు అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? గుర్తు చేస్తున్నాడు. ఎడారిలో నీ పూర్వీకులకు తీర్పు తీర్చినట్టు అంటున్నాడు దేవుడు. ఎట్లా జరిగింది వాళ్ళ తీర్పు? కానాను దగ్గరికి పోయినారు. పోయి దాసత్వం వదిలిపోయింది, పిడపోయింది కదా, దాసత్వం పోయింది. ఎంత స్వేచ్ఛ! ఒక రాజ్యం, ఒక దేశం పుట్టింది. దేవుడే వారికి రాజు. పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశం భూమి మధ్యలో ఉంది. యెరూషలేము భూమి మధ్యలో ఉంది. ఆ దేశం యెరూషలేం చుట్టూ కాదా? అట్లాంటప్పుడు ప్రేమించి దేవుడు అట్లా తెచ్చుకుంటే అక్కడ ఎట్లున్నది? ఒక ద్రాక్ష గెలాట 2 మగవాళ్ళు మోసినారు, కర్ర పెట్టి ఐసో అని చెప్పి కరెంట్ పోల్ తీయడానికి ఎంత అరిచినారు వాళ్ళు, బరువు కదా. అట్లాంటప్పుడు ఈ ద్రాక్షల గెల ఒకటట 2 మగ మనుషులు మోయాల్సి వచ్చింది. అంత సారవంతమైన భూమి, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి దేవుడు తీసుకెళ్తే సమృద్ధిలో జీవించాల్సింది కదా వారు. అది దేవుని చిత్తం వారి కొరకు. వారు ఏం చేసినారు? తిరగబడ్డారు. దేవుడు హుషారి, నువ్వు చెప్పింది కాదు, మాతో వచ్చింది చేస్తామన్నారు. మరి ఏమైంది? 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగినారు. ఏంటి అర్థం ఉందా? అర్థం లేదు. పిచ్చి తిరుగుళ్ళు, రౌండ్ రింగా రోజెస్ అంతే. తెల్లారి కూడా చచ్చిపోయి ఉంటాడు. ఆల్ ఫాల్ డౌన్, అంత చచ్చిపోయినారు. ఒక్కడు పోలేదు కానాన్లు. నీవెందుకు రౌండ్ తిరుగుతావు? దిక్కులేని దారులు, అర్థం లేని దారులు. లైఫ్ వితౌట్ ఎ డైరెక్షన్, దేవుని పిలుపుకు వేరుగా, దేవునికి దూరంగా. ఏం బ్రతుకు అది?
అయితే ముఖ్యంగా వారు ఏడారులు తిరిగిన దారి మళ్ళీ ఎందుకు తిరగాల్సి వచ్చింది? చావు కొరకు ఎదురు చూస్తున్నారయ్యా బిడ్డ, అది సంగతి. బిడ్డ చావు కొరకు ఎదురు చూస్తూ చచ్చే వరకు తిరిగినారు ఏడారులు. బ్రదర్స్ పోయి బయట చూడొచ్చు. కాబట్టి ఇవైపు చూసి వినండి. నీవు దేవుని పైన తిరగబడ్డావా? కానానుకు బదులు ఎడారి కోరుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నీ పితరులకు తీర్చినట్టు నీకు తీర్పు తీరుస్తా. మరి ఏం జరిగింది? తీర్పు జరిగితే కానాను పోగొట్టుకున్నారు. ఎక్కడో ఒక సీటు మిస్ అయితేనే అంత బాధపడతావు. నీకు బ్రతుకంతా నీ కానాను మిస్ అయిపోతే ఎంత బాధ. ద బెస్ట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ, అతి శ్రేష్టమైంది నీ కొరకు దేవుడు దాచి ఉంచింది. నీవు కాలదన్నుకుంటే ఏముంటుంది? చాలామంది అంటారు ఓన్లీ ద సెకండ్ బెస్ట్కు గోలీ మారో. సెకండ్ బెస్ట్ కాదు. ఎడారి, అరణ్య యాత్ర, రింగ రోజెస్ ఆల్ ఫాల్ డౌన్, మరొక ఇంకా ఫార్ములా చెప్తున్నాను. కాబట్టి దేవుడు నీ కొరకు నియమించిన కానానికి, నిన్ను నడిపించే కానానికి నీవు వెళ్తావు. అరణ్య యాత్ర కోరుకుంటావు. నీ ఇష్టం, నీ తీర్మానం అది. ఎవడు నీ వెంట పడతాడు? ఎవరి పెళ్ళికి. ఇంతవరకు మా మధ్యలో మన హాస్టల్లో వచ్చిన ఫాతిమా సాక్ష్యం ఎప్పుడు చెప్పలేదు. కథలు అల్లేది, అబద్ధాలు చెప్పేది. ఈరోజు చెప్పిన పిలిచి, ఉదయం నీ గతం చచ్చిపోయింది, దేవుడు కావాలని నువ్వు బాప్తిజం తీసుకున్నావు. శవం ఇంట పెట్టుకొని ఎందుకు తిరుగుతావు? కంపు కొడుతుంది. సాక్ష్యం చెప్పడం అంటే ఆ శవం పాతేయడం. ఇంకేంటి? దేవునికి లొంగిపోవడం అందరి ముందు. నక్సలైట్లు సరెండర్ అయితేనే అన్ని ఫోటోలు తీస్తారు. పరలోకం సంతోషపడుతుందట. దేవుని ఒప్పుకోవడం అందరి ముందు దేవునికి మహిమ. దేవుడు తన ఆత్మతో నింపుతాడు, మంచి బ్రతికే శక్తి ఇస్తాడు. నీ ఇష్టమని చెప్తానన్నది సాక్ష్యం ఈరోజు చెప్పింది కదా. చెప్పదలిచింది తీర్మానం నీది. నీ మనసులో ఏ వైపు నువ్వు ఆలోచన చేసుకొని తీర్మానం చేసుకుంటావు? ఎంతవరకు అమ్మనాయన నిన్ను బెదిరించి భయపెట్టి చర్చికి తెచ్చేది, లేదా దేవుని మార్గంలో ఎట్లా నడుపుతారు? వీలుందా? నేను ఇంకెప్పుడు ఒకసారి కనబడతాను మీకు. పాలపీఠం చూసినట్టు దూరం చూస్తారు, పారిపోతారు, అయిపోయింది. నీవు ఈ మాట ఆలోచించు. జీవమో మరణమో నీవు కోరుకోరదా? ఆ తీర్పు నీ చేత. మరణశిక్షను ఇంకో జడ్జ్ తీర్పు తీరుస్తాడు, నిబ్బిర కొడతాడు. ఆ నిబ్బుతో ఇంకేం రాయొద్దని. నీ మరణశిక్ష నీ చేత రాసుకుంటే ఎవడు ఆపుతాడు నిన్ను? దేవుడు కూడా ఆపడు. ఈరోజు ఆలోచించు. ఈ బ్రతుకంతటికి నీకు మిగిలాలి ఈ మాటలు నీలో గుర్తుండిపోవాలి. ఆడుకోకు దేవునితో. దేవుడు తెలిస్తే దేవునికి తగ్గట్టు బ్రతుకు. నువ్వు పోగొట్టుకుంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన అతి శ్రేష్టమైంది, సెకండ్ బెస్ట్ ఉండదు. మిగిలింది ఎలా? నువ్వు కోరుకున్న నాశనం. వారికి వెక్క సమయ వరకు ఆ దారిలో విడిచిపెడతాడట దేవుడు. అబ్రాహాముతో ఏమన్నాడు దేవుడు? షారా మాట విను అన్నాడు కదా. ఎందుకు? బుద్ధి చెప్పినాడు దేవుడు. షారా మాట విన్నందుకు ఇస్మాయిల్ పుట్టినాడు. నేను చెప్పిన మాట నువ్వు వినలే కదా. షారా మాట వినేది నీకు ఇష్టం కదా బేటా. షారా మాట విను అని ఎంత లాడగా చెప్పినాడు ప్రభు. ఆ తెరి చెబుతున్నా, నీవు కోరుకున్న నాశనం నీ ఒళ్ళో వేస్తాడు దేవుడు. ఆ దారిలో బ్రతుకంతా గుర్తుండేటట్టు ఉంటుంది. నీకు ఇస్సాకును కుమారుణ్ణి ఇస్తా అంటే నవ్వినాడు కదా అబ్రహాం. అప్పుడు ఏమన్నాడు దేవుడు? పుడతాడు కుమారుడు, ఇస్సాకు అని పేరు పెట్టు. దేవుని ఎగతాళి చేసినాడనే మాట గుర్తుండేటట్టు చేసినాడు కదా. బ్రతుకంతా కుమారుణ్ణి పిలిచినప్పుడల్లా దేవుడు నాకు మాటిస్తే నమ్మలేదు, నవ్వినా నేను. అవమానపరిచిన ఎగతాళి చేసిన దేవుణ్ణి అని గుర్తుండేటట్టు చేసినాడు కదా దేవుడు. నీవు ఆలోచించు. నీవు తిరగబడితే దేవుని పైన గుర్తుండేటట్టు చేస్తాడు దేవుడు. సమర్థుడు, దేవునికి చేతనవును. సరే, నీకు కావాలంటే సవాల్ చేసి చూడు. యూ వాంట్ టు ఛాలెంజ్ హిమ్? yes, గో ఫర్ ఇట్. సవాల్ చేసి చూడు, ఎవరు గెలుస్తాడు? నీకు ఇంకా అర్థం కాకపోతే దేవుడే గెలుస్తాడని నీకు అనిపిస్తే సవాల్ చేయకు. లోబడి బ్రతుకు. నీ తల్లిదండ్రులను గౌరవించు, సన్మానించు. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. కాబట్టి తిరగబడి వెళితే నా చెయ్యి చాపి పట్టుకుంటా అన్నాడు దేవుడు. తిరిగి తెస్తాను నిబంధన, మళ్ళీ చేస్తా. ఇంకేంటి? నిబంధన మీరితే ఊరుకోడు కదా దేవుడు. మళ్ళీ నిబంధన చేస్తా అంటున్నాడు. తీర్పు తీరుస్తా అంటున్నాడు, నీ పితరులకు తీర్చినట్టు.
సావు కొరకు ఎదురుతన్నులు ఉంటాయి కదా, ఏం సాధించేది ఉండదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఆశీర్వాదముతో కూడిన ఆజ్ఞ ఇది. బైబిల్లో మొదటి ఆజ్ఞ ఆశీర్వాదంతో కూడిన ఆజ్ఞ. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే నీకు దీర్ఘాయువు భూమి మీద అన్నాడు దేవుడు. అట్లాంటప్పుడు ఏమన్నమాట, నీ తల్లిని తండ్రిని సన్మానించకుంటే నీకు పుట్టగతులు ఉండవు. ఇంతసేపు చెప్పుకున్నాం. ఇంకేంటి, నీకు ఆయుష్ ఉండదు. ఏ నడు వయసుకు చచ్చిపోతావో, చిన్నతనంలో చచ్చిపోతావు పిచ్చి పరుగుల్లో తిరగబడి. ఇదైతే ఖాయం, దేవుడు పలికిన మాట. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే తప్ప నీకు పిల్లలు, నీకు ఆయుష్ ఉండదు. దేవుడి మాట చెప్పమని ఆత్మలు బలవంత పెడతా ఉన్నాడు. అందుకే పిల్లలనే మాట వచ్చింది. ఓ తండ్రి, ఆ దేవదానం ఆయన పేరు, మంచి పేరు కదా క్రైస్తవుడు. చెడ్డ బ్రతుకు, చాలా చెడ్డ బ్రతుకు. అందరూ ఉమ్మేసే వాళ్ళు ఇక వీరాలు చెప్పి నా నూరు పాడు చేసుకున్నాను. కెరసనాలతో కడుక్కోవాలని నూరు, మరి ఇంకెట్లాగా యాసిడ్తో. చెడ్డ బ్రతుకు ఆయనది, వాడిది. ఇప్పుడు ఏమైంది, పిల్లలు కూడా అసహించుకోవడం మొదలుపెట్టినారు చిన్నప్పటి నుంచి. మీ నాయన అని చెప్పి అందరూ శపిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, ఎగతాళి చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం గౌరవం. ఇక్కడ ఓ పిల్ల తన తండ్రికి చెప్పకుండా పోయి పెళ్లి చేసుకుంది. పిల్లలు పుట్టలేదు. దేవుడు తనకు అర్థమయ్యేటట్టు చేసిన, నీ తండ్రి ఆశీర్వాదం నీకు లేదు కదా పెళ్ళిళ్ళు అని. కొన్ని ఏళ్ళు అయినాక, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయినాక ఆమె తిరిగి వచ్చింది తండ్రి దగ్గరికి. పిచ్చోడు కదా, మళ్ళీ పెళ్లి చేసినాడు 5 ఏళ్ళు వాళ్ళకి కాపురం ఉన్నాక. తర్వాత పిల్లలు పుట్టినారు. చూడు, లోకం దృష్టికి నీచుడు పురుగు కాదు, చెడ్డ పురుగు. పెంట మాత్రం కాదు, కులిపోయిన పెంట, గోబర్ గ్యాస్ వస్తుంది అంత పెంట. అట్లాంటప్పుడు దేవుడు ఏమన్నాడు, వాడు ఎవడైనా సరే, వాడు మాదిరి చూపలేదేమో తండ్రి నీకు, దేవుని మొక్కొద్దు డబ్బును మొక్కు అని చెప్తున్నాడేమో. వాడు ఇంకేం చెప్తున్నాడు, చెడిపో వెళ్ళు, లోకం అనుభవించు, జురుకో లోకం అని చెబుతున్నాడేమో. వాడు మంచి తండ్రి కాదు, జన్మనిచ్చినాడు, బ్రతకనీయడం లేదు. కొరివి లాగినట్టు నరకం నుంచి లాగమంటే వాడు కన్నులను నరకానికి నెడుతున్నాడు. చెడ్డోడే, నిరాక్షేపమైంది. అయితే ఏమంటున్నాను, వాడు తండ్రి అవుతాడు, వాడి స్థలం దేవుడు వాడికి ఉంచుతాడు. ఆశీర్వాదం పోగొట్టుకోకూడదు. తల్లి తండ్రి ఆశీర్వాదం, తండ్రి స్థలం తండ్రికి ఉంచాలి తప్పకుండా. వాడి బ్రతుకు గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీ పని కాదు తీర్పు తీర్చేది, వాడి లెక్క వాడిని అడుగుతాడు దేవుడు. నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వెందుకు గౌరవించలేదని అడుగుతాడు తండ్రిని. గౌరవించు, ప్రేమించు, రుణం తీర్చుకొని తల్లిదండ్రులకి లోబడి ఉండు వారికి, మాట విన్ను నీకు మేలు. చూడు ఎంత సీరియస్గా తీసుకున్నాడు కదా దేవుడు. వాడు చెడ్డోడు కదా అని చెప్పి వదిలిపెట్టలేదు పిల్లని. తండ్రి ఆశీర్వాదం పొందినాకనే సంతానం ఇచ్చినట్టు. ఇప్పుడు ఆడుకోద్దు, దేవుని శాసనాలు ఇవి. 1 తిమోతి 5వ అధ్యాయం 4వ వచనంలో తల్లిదండ్రులకు, ఇంకేంటి, తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటే వారికి కూడా ఆయన రాసింది, రుణం తీర్చుకోమన్నాడు దేవుడు. ఎట్లా తీర్చుకుంటాం రుణం, ఎట్లా తీర్చుకుంటాం? వీలుందా? మా అమ్మ టీచర్గా జాబ్ చేసేది, చాలా కాలం రాజ్భవన్ స్కూల్లో కూడా జాబ్ చేసి రిటైర్ అయింది. గవర్నర్ ఉన్న చోటు అక్కడ స్టాఫ్ కొరకు, వాళ్ళ పిల్లల కొరకు ఆ స్కూల్ చాలా ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడ 1 సంవత్సరం కాదు 6 నెలలు పని చేసేది కష్టం అంటారు అందరూ. దేవుని కొరకు పని చేసింది మా అమ్మ, నమ్మకంగా ఉండేది. 13 సంవత్సరాలు ఆమెను కదిలించలేదు. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తే కూడా హెడ్ మాస్టర్ వద్దని చెప్పి పంపించేవాడు. ఆర్డర్స్ అన్ని వెనుకకి. ఉదయం 8 గంటలకు స్కూల్ అయితే ఇంకా తొందరగా లేచి భోజనం కూడా పట్టించుకోకుండా పరిగెత్తిపోయి, సరే అక్కడ బెల్ కొట్టించేది. మా మమ్మీ పోతుండే, అది కాలనీ కదా, గవర్నర్ స్టాఫ్ కొరకున్న కాలనీ. లిలీ టీచర్ వచ్చేసిందని అందరు పిల్లలు రావడం మొదలెట్టి, ఇంకా స్కూల్ టైం అయిందని అట్లా తెలిసేది వారికి. ఈ వర్షం పడిన పిడుగులు పడ్డా పోయి అట్లా బెల్ కొట్టించి ప్రేయర్ చేయించి ఇట్లా కష్టపడి పని చేసి తను మంచి బట్ట కట్టలేదు, ఆశపడి అది ఇది కొనుక్కోలేదు. ఇప్పుడు బెడ్షీట్స్ పట్టుకొని వచ్చేది మా కొరకు, ఒక్కొక్క 6 కదా, ఒక్కొక్కరి కొరకు బట్టలు సెలెక్ట్ చేసి తెచ్చేది. ఇక ఆమె ప్రేమకి నేను కాలేజ్ పోయినా కానీ ఆ బొమ్మలన్నీ ఉండే షర్ట్ మమ్మీ సెలెక్ట్ చేసింది వేసుకొని పోతే అక్కడంతా ఇక తెలుసు కదా మీకు ఎట్లా అవుతుంది. అయితే కూడా వేసుకునేవాడిని అట్లాగే. తన ప్రేమ అది, వారికి లోబడి ఉండే సమయం ఇది అని చెప్పి
నేను చెప్పదలిచింది, వాళ్ళు చినిగిపోయిన వేసుకున్నారు కానీ మాకు మంచి బట్టలు వేసినారు. వాళ్ళు ఎన్నో సర్దుకున్నారు, మంచి చదువులు చెప్పించినారు. అయితే ఏం చెప్పదలిచింది, ఒక తూర్పు దేశంలో ఒకడు ఏమన్నాడు, ఎక్కడ చదువు రాకుంటే ధర పంపితే చదువు వచ్చింది. ఆ చోట చింతకర్రలు ఉంటాయి కదా, తిరగవు, సాగుతాయి, వాటితో కొట్టి దుమ్ములు రేగాలని చెబుతూ, అంటే కొడితే ముందు బట్టకున్న దుమ్ము పోతుంది అని వాడుకున్న దుమ్ము పోతుంది కదా, దుమ్ములు రేగాలని తన ఊతపదం, ఆ టీచర్ ఊతపదం కొట్టి నేర్పినాడు. చదువు వచ్చింది, అక్షరాలు వచ్చినాక ఏమంటున్నాడు, అయ్యా చదువు నేర్పినానని మళ్ళీ అంటాడు ఆయన. ఉత్తరం మీద అన్ని రాసి పంపించేస్తా అంటున్నాడు. ఈ నేర్చుకున్న అక్షరాలు ఉత్తరం మీద రాసి పంపితే అయిపోతుందా? ఆడికి రాయగలిగినాడంటే ఆయన గొప్పతనం కాదా? అట్లా చెబుతున్నాను. సరే బట్టలు కొనిచ్చినారు, మళ్ళీ బట్టలు కొనిస్తానంటే అయిపోయిందా? నీవు రుణం తీర్చుకోలేవు, వెళ్ళగట్టలేవు కదా ప్రేమకి. కాబట్టి దేవుడు రాయించిన మాట, ఆజ్ఞ ఇది, 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు ఇచ్చినాడు. నీ తల్లిదండ్రులకు, నీ నాయనమ్మ, అమ్మమ్మ, తాతలు ఇట్లాంటి వారికి, పెద్దవాళ్ళకు రుణం తీర్చుకో అన్నాడు దేవుడు. ప్రయత్నం చెయ్యి, ఈ రోజు నుంచి ఈ ఆజ్ఞ జరిగించకుంటే దోషి అవుతావు. సురేష్ సాక్ష్యం విన్నారు, చదువుకున్నాడు, కటిక దారిద్రుల్లో కష్టపడ్డాడు చాలా. సాక్ష్యం చెప్పేప్పుడు నేను అదే ప్రోత్సహించినాను. మాకు తెలుసు పేదరికం అంటే. మా నాయన ఇంజనీరింగ్ జాబ్ చేసినాడు, అమ్మ గవర్నమెంట్ జాబ్ చేసింది టీచర్గా. కానీ ఆరుగురం కాబట్టి అందరూ ఒకసారి కాలేజీలోకి వచ్చినప్పుడు కష్టపడ్డాం. కాబట్టి బంధువులు ఎట్లా చూస్తారు, ఇదంతా మాకు తెలుసు, కానీ దాచకుండా చెప్పు అని చెప్పినాను. అట్లాంటప్పుడు చదువుకున్నాడు, ఇంకా వాళ్ళకి ఇంకెవరికో స్నేహితులకు ఉన్న, మాకు లేవని అడియాశలు లేవు కదా. బీఈ చదువుకున్నాడు, ఎంటెక్ చేసినాడు, పిహెచ్డీ అయిపోవచ్చింది. ప్రొఫెసర్లు ముసలితనంలో కూడా పేపర్స్ కొనే ఉంటే చిన్న వయసుకి తన పేపర్స్ ఎన్నో పబ్లిష్ చేసినారు. అప్పుడే అంటే లోకమంతా తన పేరుంది. రిటైర్ అయ్యే టైంలో, రిటైర్ అయిన తర్వాత గెస్ట్ లెక్చరర్గా పిలుస్తారు. ఆయనని ఇప్పుడే పిలుచుకొని కూడా మొదలుపెట్టినారు. పెద్ద వయసు వాళ్ళంతా కూర్చొని వింటున్నారు. జాబ్ దొరికింది ఎక్కువ అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేసినారు ఇంజనీరింగ్ కాలేజ్లో. ఎంటెక్ వాళ్ళకు నేర్పుతాడు తను. చిన్న కొంచెలేదు కదా దేవుడు. గర్ల్ ఫ్రెండ్స్ లేరు తనకు, అలవాట్లు లేవు, సిగరెట్ కానీ ఇంకా బీర్ కానీ ఇంకేది తదితర దౌర్భాగ్య వస్తువులు ఏవి ముట్టలేదు. బ్రతకడానికి స్వచ్ఛమైన గాలి, పోషకాహారం, ఉండడానికి నీడ, మంచి తల్లిదండ్రులు, అప్పుడప్పుడు తన్నులు, కడుపు నిండా, ఇవన్నీ అవసరం. కానీ ఇవన్నీ వేరే వద్దు. ఉంచినాడు కదా దేవుడు ఆ విలువ. దేవుని కొరకు బ్రతికితే ఘనపరిచినాడు కదా ప్రభు. లోకం ఆశ్చర్యపడేటట్టు, భయపడేటట్టు హెచ్చింపజేసినాడు కదా ప్రభు. తను పిహెచ్డీ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రొఫెసర్ తన క్రైస్తవులు అంటే గిట్టదు కాబట్టి ఆపుదామని ఎంత చూసినాడు, తన తరం కాలేదు. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, ఈ అయ్యగారి పరిచయం ఇచ్చి ఆయన తన ప్రతిభ గురించి ఆయన చెబుతున్నాడు. ఆ ప్రొఫెసర్ ఆపడానికి చూసిన ఆయన, దేవుడు ద్వారం తెరిస్తే నరుడు ముయ్యలేడు, రాజ్యాలు తల క్రిందులు చేస్తాడు దేవుడు, తన చిత్తం జరిగిస్తాడు కదా తన ప్రజల కొరకు. కాబట్టి నువ్వు నిష్టగా దేవుని నమ్మి దేవుని మొక్కితే సిగ్గుపరిచాడు, చిన్నగా ఉంచాడు, మారువాడు విడుబడు దేవుడు అన్నాడు, గొప్ప చేస్తాడు తప్పకుండా. మా అన్న కొడుకు దీపు సాక్ష్యం ఇందాక విన్నారు. ఈ సాక్ష్యం తను చెప్పకముందే నేను అడిగిన, నీ చిన్నప్పటి నుంచి నేను చూసినా నాకు తెలుసు, కానీ సంఘంలో నీ సాక్ష్యం నేను చెప్పే ముందు నేను అడుగుతా తప్పకుండా. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉండిరా ఇండియాలో ఉన్నప్పుడు అంటే లేరని చెప్పినాడు, అమెరికాకు పోయినాక ఉన్నారంటే లేరని చెప్పినాడు. అక్కడ కుదవన వాడికి కావాలంటే దొంగసాటుగా ఫోన్లు చేసుకునే అవసరం లేదు, వాళ్ళే వెంటబడతారు. ఇంకా అక్కడ సొసైటీ వాళ్ళు ఏమనుకోరు, 4 రోజులు ఫ్రెండ్స్తో ఉండి తిరిగిపోతాడు, ఆ పిల్లని చేర్చుకుంటారు ఇంట్లో. మందికి భయపడి బ్రతికేది కాదు, దేవునికి భయపడి బ్రతుకుతున్నాడు, అక్కడ కూడా నిష్టగా ఉన్నాడు. మరి ఏమైంది? దీవించినాడు దేవుడు చేసిన ప్రతి పని. అంత పెద్ద ఉద్యోగం ఇచ్చినాడు ప్రభు, దేవునికి మహిమ కలుగును గాక. నాకు 50 సంవత్సరాలు పూర్తయినాయి. ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా నిషిద్ధమైన నేను ముట్టలేదు. సిగరెట్ నా పెదవికి తాకలేదు, మత్తు పదార్థాలు నా పెదవికి తాకలేదు, నేను అపవిత్రపడలేదు. గర్ల్ ఫ్రెండ్స్ లేరు నాకు, వాళ్ళంతా వెంటబడితే కూడా నాకు వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి తప్పుకునేవాడిని. ఆ తిట్టేసి అనేవాళ్ళు, బ్రతికుంటే చూడమా ఎట్లాటోళ్ళని చేసుకుంటారు, బ్రతికే ఉన్నారు వాళ్ళు, చూడలేదు కదా, చూడరు.
దేవుణ్ణి కోరుకున్నా నేను. అయితే చెప్పదలిసిన మాట, మచ్చ లేకుండా బ్రతకడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఆశ నా సొంతం పెట్టుబడి. దిస్ ఈజ్ ఎ పార్ట్నర్షిప్ విత్ గాడ్. భాగస్వామ్యం దేవునితో. ఆశ నీ సొంతం, నీ పెట్టుబడి. శక్తి దేవుడు ఇస్తాడు, జయమిస్తాడు. నాకు ఇచ్చినాడు జయం. ఏ ఒక్కసారి దేవునికి దూరం పోకుండా దేవుడు కాపాడినాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆశ ఆయన చేయి పట్టుకుందని చెబుతున్నాను. అయితే నిష్ఠగా దేవుని కొరకు ఆ రీతిగా ప్రత్యేకంగా బ్రతికితే ఆ విలువ ఉంచుతాడు దేవుడు. నిన్ను ఘనపరుస్తాడు, అందరి ముందు గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు దేవుడు. వృధా పోదు ఆ ప్రయాస. లోకమొద్దు, నా దేవుడు కావాలని నువ్వు పథ్యం ఉంటే తప్పక దేవుడు దీవిస్తాడని చెబుతున్నాను. మా బంధువుల్లో మలాకి అని మా బాబాయ్ ఉండేవాడు. అయితే మా నాయన ఇంకా తను అన్నదమ్ముల పిల్లలు, దగ్గర సంబంధం, మాకు బాబాయ్ అవుతాడు. ఇక నా గురించి చెప్పినాక చెప్తాను. మా నాయన బట్టలు ఉతికేవాడిని, అండర్వేర్ కూడా, సాక్స్ కూడా, షూస్కి పాలిష్ చేసేవాడిని. స్కూల్కి పోయొచ్చి, జాబ్కి పోయొచ్చి కూడా, సేవలో వచ్చినాక కూడా అని చెబుతున్నాను. అది నాకు భాగ్యం అనుకున్నాను నేను. నా తండ్రికి పరిచర్య చేయడం, మాట విన్నా నేను, లోబడ్డా. అయితే మరెండో అన్న ఉన్నాడు, ఎప్పుడు మాట వినలేదు. ఆ తేడా ఉంచినాడు దేవుడు. ఇప్పుడు ఆయనకు 55 సంవత్సరాలు వచ్చినాయి, జీవితంలో స్థిరపడలేదు, రక్తంగా ఒక్కుతున్నాడు. ఎప్పుడు చేస్తాడో తెలియదు. మా మమ్మీ తన బ్రతకంతా ఇక అన్నకు అంకితం చేసుకొని ఉన్నది, ఒక్కడే పుట్టినాడు అనుకొని. నీ ఇష్టమన్నా షార్జాకి నేను వెళ్ళేప్పుడు, తల్లి నాకు ఒక్క తల్లి కదా, సముద్రాలు దాటిపోయేప్పుడు మాట్లాడి వద్దామని వెళ్ళినాను. మా అమ్మ నాతో మాట్లాడలేదు. ఆ రెండో అన్నని నాకు అంటుగడదామని చూస్తుంది, కానీ ఒక్క మంచి మాట లేదు. నా సంతోషం పంచుకుందామని పోయినాను. నాకు ఇంకో మమ్మీ లేదు కదా. ఫ్లైట్లో దారి పొడుగునా కన్నీరు కారుస్తూ పోయినాను. ఇట్లాగే అవుతుంది కదా నా ప్రేమకి. ఎప్పుడైనా చాలా బాధపడ్డాను. సరే 55 సంవత్సరాలు వచ్చినాక మా అన్నకి మా అమ్మ పెన్షను, మా నాయన పెన్షన్ సరిపోవడం లేదు. మా అమ్మ తోడు నీడ వాడికి అవసరమైంది. ఏం అర్థం ఆ బ్రతుక్కి? నేను లోబడితే నా తల్లిదండ్రులకి నన్ను తలగా ఉంచినాడు దేవుడు. ఒక లంబాడి బాబు అన్న వాళ్ళ ఇంట్లో అన్నని హెచ్ఎండి నుంచి ఆ కార్లలో ప్రొసెషన్లో అంతా తీసుకురావడం, ఆ వీడియో అంతా మోటార్ సైకిల్ పైన, హరి మోటార్ సైకిల్ పైన తేజ తిరిగేసి కూర్చున్నాడు అట, ఉల్టా కదా మామూలుగా కూర్చొని ఆ మొత్తం వీడియో తీసినాడు. అదంతా చూసి ఆ లంబాడి పిల్లోడు అంటున్నాడట, ఇంత చేసినాడంటే ఆయన రాజమ్మ, ఆయన రాజు. హల్లెలూయా. బయట వాళ్ళు ఏమో ఇది దొరికిందంటే, నా పరిచయం లేని చిన్నపిల్లోడు ఏమో రాజు అంటున్నాడు కదా. చిన్న గుంచలేదు దేవుడు నన్ను అని చెబుతున్నా. మళ్ళీ దేవునికి మహిమ కలుగును గాక. ఆ విలువ అట్లాగే ఉంచుతాడు దేవుడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం బ్రతుకంతా నీ వెంట వస్తుంది. దక్కించుకో ఆశీర్వాదం. తండ్రి ఎంత చెడ్డోడైనా తిట్టకు, దూషించకు, చెయ్యెత్తకు, కొట్టకు, తప్పది, శాపమవుతుంది. ఉన్నంతకాలం గౌరవించు, ప్రేమించు, నీ విధి అది. మా బాబాయ్ గురించి చెబుతున్నా కదా. మలాకి అనే ఆ బాబాయ్ ఏమో మంచి తండ్రిని గౌరవించి ప్రేమించినాడు. దేవుని సేవకుడు, తన రేబామ్ ఆయన పేరు. దేవుని సేవలో వెళ్ళి అలసిపోయి వస్తే సేద తీర్చి తన ప్రాణానికి అన్నీ చేసి పరిచర్య చేసి అట్లాగా. తన తమ్ముడు ఏమో అభిజా అనుకుంటే తన పేరు, తండ్రి పైన తిరగబడి దూషించి, ఏం చేసినావు, ఏం చదివించినావు, ఏం పెంచినావు, ఇట్లా తిట్టేవాడు. ఎందుకు కన్నావు? జాగ్రత్త, పిల్లలతో చెబుతున్నాను, ఎందుకు కన్నావు అని ఇట్లాంటి మాటలు నీవంటే, ఈ నోట్లో క్యాన్సర్ గడ్డ పుడుతుందేమో నాకు తెలియదు, నీ నాలుగు ఊడిపోతుందేమో నాకు తెలియదు, వదిలిపెట్టాడు దేవుడు అని ఒకటైతే చెబుతున్నాను. నీవు ఆ మాట అనొద్దు, తప్పు. మరి చేతనైనంత చేస్తున్నారు, నీ వంతు చెయ్యి ఆ తర్వాత. కానీ తప్పుబట్టకు, వాళ్ళని కన్నందుకు కూడా విడిచిపెట్టాడు దేవుడు. దేవుని ఉగ్రత రగులుతుంది. నిన్ను విడిపించే వాళ్ళు ఉండరు ఆయన చేతిలో నుంచి. జాగ్రత్తగా ఉండు. తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడేప్పుడు నీ మాటలు ఎంత చనువున్నా హద్దుల్లో ఉండు, హద్దుల్లో ఉండు. తల్లిదండ్రుల స్థలం వారిది కదా. అయితే మలాకి అనే వ్యక్తి ఏమో మంచి ప్రేమిస్తే తండ్రిని, ఈ అభిజా అనే అతనేమో
చాలా కష్టపెట్టేవాడు, అవమానపరిచేవాడు, దూషించేవాడు. తండ్రి చనిపోయినాడు, ఇంకా ఉంటాడా? చాలా కాలం చచ్చిపోయినాడు. మరి ఏం జరిగింది? ఈ మలాకి అనే అతన్ని చాలా డబ్బును ఒక ఆమె తీసుకెళ్ళి పెంచుకుంది. పారేసుకునే అంత డబ్బు ఆమెకు, పిల్లలు లేరు. ఇక దొరికినాడు మా బాబాయ్ అంటే వాడిని ఇంకేమి అంత ఎక్కసమై అంత ప్రేమించింది వాడిని. వాడికి కావలసినవి ఇచ్చి అనవసరమైన ఇచ్చి రాజభోగాలే. ఎట్లా తయారైపోయినాడు? పెద్ద జాబ్ దొరికింది అకౌంటెంట్గా హెచ్ఏఎల్లో. సుకుమారంగా పెరిగినాడు, ఎయిర్ కండిషన్లో జాబ్. ఎప్పుడన్నా హాలిడే వస్తేనట ఇక చికెన్ అది ఇది అన్ని తిని బాగా అలసిపోయినాడట. పడుకున్నాను చెప్పేవాడు నెక్స్ట్ డే. చికెన్ తిని అలసిపోయినాడట, ఆయనకు అది అలసట. నేను చెప్పడం ఎంత మంచిగా ఉంచినాడు దేవుడు, ఎండ తాకకుండా, అలసట అంటే తెలియకుండా, సమృద్ధిలో, వైభవంలో. రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు అభిజా అని చెప్పినా కదా, వాడు తండ్రిని తిట్టేవాడని చెప్పినా కదా, లోపడలేదు వాడు. ఏమైంది? మామూలు గోడలు కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి కదా, ఆ ఏ కాంపౌండ్ వాళ్ళకు రోడ్డు దిక్కు ఆనిచ్చి గుడిసె వేసుకున్నాడు వాడు. వాడు అన్ని దిక్కులు ఆ గుడిసె కట్టుకోవడానికి కూడా వాడికి గతి లేదు. మంది కట్టిన గోడకి సపోర్ట్ తీసుకొని కప్పు ఒక్కటి వేసుకున్నాడు వాడు. కుక్క బ్రతు గదా రోడ్ల మీదనే. ఎంత తేడా! ఒక తల్లిదండ్రులకు పుట్టి తల్లిని తండ్రిని గౌరవించడం, లోబడ్డం, సన్మానించడం, ప్రేమించడంతో ఎంత తేడా పెట్టి ఉంచినాడు దేవుడు. బ్రతుకంతా గుర్తుండేటట్టు చేసినాడు కదా ప్రభు. వాడికి అనిపించి ఉంటుంది కష్టాలు మొదలైనాక, ఈసారి నేను మంచిగా ఉంటా, ఈసారి నా తండ్రిని గౌరవిస్తా అంటే మట్లో కలిసిపోయినాక ఏం గౌరవిస్తావు? వీలుందా? ఛాన్స్ పోయింది కదా. నేను పోయే స్కూల్లో ఒక్కొక్కరి తల్లిదండ్రులు చచ్చిపోతుంటే నాకు 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ప్రార్థించిన. 6 సంవత్సరాల నుంచి అయితే గుర్తుంది నాకు. ప్రభా, నా తల్లి తండ్రిని నువ్వు తీసుకుపోవద్దు, నా కొరకు ఉంచు ప్లీజ్ అని చెప్పి రోజు ప్రార్థించేవాడిని. ఇంత నా కొరకు చేస్తున్నారు, నేను సుఖపెట్టాలి వారిని. ఓసారి స్కూల్లో చేరిన కొత్తలు అని 6 సంవత్సరాలు, అప్పుడు మధ్యరాత్రి మెలకు వచ్చింది. మా నాయన చిన్న టేబుల్ పైన డబ్బు అంతా వేరే వేరేగా ఉంచినాడు, రాసి పెట్టినాడు కాగితాల మీద. తల పట్టుకొని కూర్చున్నాడు. మధ్యరాత్రి 2-3 గంటల సమయం. ఏమైంది అని అంటే, డబ్బు సరిపోవడం లేదు అన్నాడు. టేబుల్ మీద చూపించి, ఇంత ఉంది కదా అన్నాను. అంతుంది కదా, ఖర్చులు ఇంకెక్కువ ఉన్నాయని చెప్పినాడు. ప్రార్థించమన్నాడు. అప్పుడు అనుకున్నాను, నేను కష్టపెట్టొద్దు, ఇప్పటికే ఇంత కష్టపడుతున్నాడు, నేను కష్టపెట్టొద్దు, మంచి చదువుకోవాలనుకున్నాను. ఒక్కసారి చదువుకోమని వాళ్ళు చెప్పే అవసరం లేకపోయింది. సొంత చదువుకున్నాను. చెప్పదలిచింది, నీవు నీ తల్లిదండ్రి గురించి ఆలోచించి నీ వంతు మంచిగా చేస్తే నీకు ఆశీర్వాదం బ్రతుకంతా మిగులుతుంది. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 31వ వచనం. నెబుకద్నెజర్ గర్వించినాడు, చక్రవర్తి. భూలోక రాజ్యాలన్నీ దేవుడు అప్పగించినాడు ఆయనకు. మనుషులను అప్పగించినాడు, పశువులను పక్షులను అప్పగించినాడు, దేవుడే అప్పగించినాడు. హృదయంలో గర్వించినాడు. ఇదంతా నా గొప్పతనం అని అన్నాడట. పెదవుల మీద మాట ఉంది. ఆకాశం నుంచి స్వరం వినిపించింది. తీర్పు జరిగింది. ఏమైంది? 7 సంవత్సరాలు గడ్డి మేసినాడు. 4 కాళ్ళ మీద నడుస్తున్నాడు. మనిషి కదా, 4 కాళ్ళ మీద నడుస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు ఎప్పుడు ఎంత అయినా అనుకుంటే. పశువు కాదు. ఏంటి, పక్షికి వచ్చినట్టు గోర్లు పెద్ద మొలిసినాయి అట. అంటే ఎటు కాకుండా అయిపోయినాడు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు మనిషివి కదా, నా మాటినొచ్చు కదా, నా రూపులో చేసుకున్నా కదా, నన్ను ప్రేమించాలి కదా, నాతో సహవాసం స్నేహం చేయాలి కదా అంటున్నాడు కదా దేవుడు. ఎందుకు ఇట్లా తయారైనావు అని అర్థమయ్యేటట్టు మళ్ళీ పైకి చూసి తన తప్పు ఒప్పుకునే వరకు కిందికే చూసి గడ్డి మేస్టడి చేసినాడు దేవుడు. దేవుని మరిచి పిచ్చి పరుగులు ఎడితే అడ్డమైన గడ్డి అంతా తినిపిస్తాడు దేవుడు. ఎన్నేళ్ళలో నీ ఇష్టం. బుద్ధి వచ్చేటట్టు అయితే చేస్తాడు దేవుడు. నెబుకద్నెజర్ గారికి వారికి 7 ఏళ్లకే బుద్ధి వచ్చింది, డైట్ మారినాక. మరి ఇంకొకడు ఉంటాడు, యాకోబు కదా, 21 సంవత్సరాలకి బుద్ధి వచ్చింది. నీకెన్నేళ్ళకు బుద్ధి వస్తుందో మాకేం తెలుసు. అంతవరకు పోనివ్వకు, తిరగబడకుండా బ్రతికితే మంచిది కదా. ఈ అరణ్య యాత్రలన్నీ ఎందుకు?
గడ్డి మేపుతాడు, దేవుడు ఎట్లాగో మారుస్తాడు కదా, దేవుడే గెలుస్తాడు. 2వ దినవృత్తాంతంలో 33:10 మనష్షే తన ప్రజలు వీరితో శాంతి గల సమయాల్లో దేవుడు మాట్లాడినాడట. మాట్లాడితే వారు వినిపించుకోలేదట. ఇప్పుడు చూడు, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నా నోట ఆయన మాట వింటావు వినవు, ఎవరు బలవంతం చేస్తారు. మనష్షే తన ప్రజలు వినలేదట అన్ని మంచిగా ఉన్నప్పుడు. శత్రురాజులు దండెత్తి వచ్చేటట్టు దేవుడే చేసినాడట. యుద్ధంలో వీరు ఓడిపోయినారు. మనష్షే రాజు కొల్ల సొమ్ము పట్టుకెళ్ళిపోయినారు ఉన్నదంతా. ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందని అనుకోకు. ఆస్తి చూసి మురవకు, ఇంకెవరిని చూసి మురవకు. దండగా దేవుడే ఆధారం, దేవుడే ఆధారం. అట్లాంటప్పుడు మొన్ననే ఈ మధ్య గుర్తు చేసినాను, ధనంజయ శాస్త్రి తోకబట్టుకుంటే ఆయన చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాడు, టికెట్ ఇప్పిస్తాడు అనుకుంటే హఠాత్తుగా రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు. ఇక ధనంజయ గారి తోక వీరు వదిలిపెట్టేసినారు. మళ్ళీ మన చర్చికి వచ్చిన నేను చెప్పినాను, మనిషిని ఆధారం చేసుకోవద్దని నేను నేర్పినా కదా. అట్లా చెబుతున్నాను, నువ్వు దేవునికి ప్రతిగా ఎవరిని ఆధారం చేసుకుంటావు, దేన్ని ఆధారం చేసుకుంటావు? సైతాను చెప్పినట్టు మనుషులు చెప్తారేమో, లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా, నన్ను మొక్కు అనలేదా సైతాన్ వచ్చి? అట్లాగా దేవుని మొక్కకు, డబ్బును మొక్కు, లేదా నేను చెప్పినట్టు నా చెంచాలాగుండు, ఉద్ధరిస్తారా వాళ్ళు? రేపు చేస్తే ఏం చేస్తావు? కాబట్టి నువ్వు అమ్ముకోకు దేవుణ్ణి. శాంతికాల సమయాల్లో దేవుడు నీతో మాట్లాడితే విను. దేవుని దిక్కు తిరుగు లేకుండా, మరి తిరుగు లేకుండా హత్తుకో దేవుణ్ణి. ఎప్పటికీ నిలిసే నిత్య తీర్మానం చేసి, నిబంధన చేసి, ఒట్టి మాటలొద్దు, బొంకొద్దు, మనుషుల ముందు మంది కొరకు బ్రతుకొద్దు. బ్రతుకు, నీ జీవితం గురించి ఆలోచించు. వాగ్దాన భూమి కావాలా, ఎడారి యాత్రలు కావాలా, రింగా రోజెస్ ఆల్ ఫాల్ డౌన్ చెప్పినాం కదా. ఈరోజు నీ చెవులలో రింగు మానాలి, ఇదే రింగా రోజెస్ కదా. కాబట్టి నీ తీర్మానం నువ్వు లెక్క చెప్పుకునేది ఉంది. మంచి శాంతి గల సమయాల్లో పలకకుంటే దేవుడు దాసత్వం రప్పించినాడు. అప్పుడు ఏం చేసినారట? ముక్కుకు గాలం వేసి తీసుకుపోయినారట మనిషిని. రాజులను అట్లా పట్టుకోపోరు కదా, ముక్కుకు గాలం వేసి దేవుని ఆజ్ఞ అయింది అట్లాగా వాడికి బుద్ధి చెప్పడానికి. దేనికి పెడతారు ముక్కుకు గాలం? దున్నపోతుకు పెడతారు. వచ్చిపోయి దారిలో ఎక్కడ చూసుంటావు, ముక్కుకు కట్టి పైకి ఉంచుతారు, దాని తల ఇట్లా పైకి పెడతారు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తలకు అవసరం లేదు దానికి. ఇంకా అట్లా దున్నపోతుని కట్టేసినట్టు మనిషిని కట్టేసి తీసుకెళ్ళినారు కదా. అప్పుడట వాడు తగ్గించుకున్నాడట, వాడు దేవుణ్ణి వేడుకున్నాడట, తన పితరుల దేవుణ్ణి ప్రాధేయపడ్డాడట. ఇప్పుడు దేవుడు చాలా జాలిపడ్డాడట. నీవు దిక్కుమాలిన దారిలో పోయి అలసిపోయి దిక్కు లేక దారి లేక చచ్చే ముందు పలుకుతాడు, గ్యారెంటీ ఇస్తాను నీకు. నువ్వు అట్లా కోరుకుంటే నీ ఇష్టం. కానీ కొన్నిసార్లు అవకాశాలు ఉండవు కదా, హఠాత్ మరణాలు ఉంటాయి. అట్లాంటప్పుడు ఎందుకు ఆ దారి కోరుకుంటావు? ముక్కుకు గాలం వేసి దున్నపోతుని తీసుకెళ్ళినట్టు ఆ దాసత్వంలోకి తీసుకెళ్తే అప్పుడట వాడికి దేవుడు గుర్తొచ్చినాడట. ఇక దేవుడు తిరిగి తన దేశానికి తెచ్చినాడు, తన సింహాసనం ఇచ్చినాడు. అప్పుడట మనష్షే తెలుసుకున్నాడట యెహోవాయే దేవుడని. హల్లెలూయా. దేవుడు మొత్తానికి ట్యూషన్ చెప్పి లెసన్ వచ్చేటట్టు చేసినాడు కదా, విడిచిపెట్టినాడా? టీచర్లు అయితే మొద్దు, నీకు రాదు పో, నేను నేర్పని అంటారు కదా. తండ్రి గజ దొంగ అయితే పోలీసు వాళ్ళ పిల్లల్ని భార్యని కష్టపెడతా ఉంటే ఆశ్రయం గురి వచ్చినారు, ఆశ్రయం ఇచ్చినాం. వాళ్ళు పోలియో వచ్చిన పిల్లోడు పౌలు 5 సంవత్సరాలు అక్షరాలు దిద్దినాడు. కొమ్మిస్తే కీ అనేవాడు. నేను చెప్పిన ఇక వాడిని వదిలిపెట్టండి, వాడికి నేర్పుతా ఉంటే నాకు వచ్చిన కొంచెం తెలుగు మర్చిపోతున్నా నేను. ఇంకా నయం, వాడు కాకు కొమ్మిస్తే పొడుస్తుంది అనలేదు. ఇక నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు కాకు కొమ్మిస్తే ఏమవుతుందో నాకు తెలుస్తలేదు. ఇక వాడికి రాదు, చదువు మానేయండి, నేర్పొద్దు వాడికి అని చెప్పిన, తల పాడు చేయొద్దని చెప్పినాను. అయితే దేవుడైతే అట్లా విడిచిపెట్టాడు. నీకు పాఠం నేర్పి తీరుతాడు బిడ్డ, గుణపాఠం నేర్పి తీరుతాడు. వచ్చే వరకు వదలడు. క్లాసెస్ చెప్తాడు, స్పెషల్ క్లాసెస్ చెప్తాడు, చాలా మంచిగా నేర్పుతాడు. అయితే తిరిగి తన దేశానికి వచ్చినాక మనష్షే తెలుసుకున్నాడట. ఏమని? ఒకసారి అందరు పలకండి. మనష్షే ఏం తెలుసుకున్నాడు? యెహోవాయే దేవుడని మనష్షే తెలుసుకొనెను. ఆమెన్. నువ్వు ఆయన దేవుడని ఎప్పుడు తెలుసుకుంటావు? నీ అదృష్టం. నువ్వు తొందర తెలుసుకుంటే మంచిది, తెలుసుకుని బ్రతికితే మంచిది.
లేకుంటే తెలుపుకుంటాడు దేవుడు. హలో, ఐఎమ్ సో అండ్ సో అని తన చేయి చాపుతాడు దేవుడు నీ కొరకు. గట్టిగా పట్టుకుంటాడు, దగ్గరికి లాక్కుంటాడు, నిబంధన చేస్తాడు, తంతాడు. తీర్పు తీరుస్తాడు కదా దేవుడు, పితరులకు తీర్పు తీర్చినట్టు. కాబట్టి నీవు కొత్తగా పరిచయాలు ఎన్నిసార్లు మొదలు పెడతావు? ఎందుకు మొదలు పెడతావు? తెలుసుకున్న దేవుణ్ణి ఆశగా విడిచిపెట్టలేదు నేను చెయ్యి ఎప్పుడు. చాలా బాగుందని చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న గుంచలేదు దేవుడు, నన్ను మనుషుల చేతిగా అప్పచెప్పలేదు, ఎప్పుడు మర్చిపోలేదు. ఇదొక్కటి ఆలోచించి ముగించుకుంటున్నాం. ప్రియ సంగమా, ఇది ఆఖరి లైన్ ఈ పేజీలో. అంత నిజమే చెబుతాను కదా. అట్లాంటప్పుడు మనిషికి తెలియదా దేవుడు అంటే? చెప్పినా కదా, మన వాళ్ళు ఎరకల భాష పలుకుతూ తెలవది అంట. ఈ తెలవది అనే పదం తెలుగులో లేనే లేదు కదా. ఇంకేమన్నా వస్తువు తెమ్మంటే పట్టుకొచ్చి ఇదియా అంటే అది ఏ అని చెప్తున్నాను నేను కూడా. ఎందుకు ఎరకల భాష మాట్లాడుతుందని వాళ్ళకి అర్థమవుతుంది కదా. సరే, మనిషి గారికి దేవుడు తెలియదా? దేవుడు తెలియదా? అప్పుడు ఆయన యెహోవాయే దేవుడు అని తెలుసుకొనెను అని ఎందుకు రాసింది? ముందు తెలీదా? తన తండ్రి హిజ్కియా రాజు దావీదు కంటే మంచి బ్రతికినాడు. మోషే తయారు చేసిన ఇత్తడి సర్పం ఎవరు పగలగొట్టలేదు, అందరు ధూపం ఇస్తుంటే కూడా అధికార వ్యామోహం, సింహాసనం కొరకు మనుషులను నొప్పించొద్దని ఆ తప్పు పూజ చేస్తున్నారు మీరు ఈ విగ్రహానికి, తప్పని చెప్పలేదు ఎవరు. దావీదు కూడా చెప్పలేదు. హిజ్కియా రాజు ఆ విగ్రహం తీసి ముక్కలు చేసేసినాడు, తప్పని చెప్పినాడు. ధైర్యం ఉంది కదా, వద్దు సింహాసనం నాకు, దేవుడు ఉంటే చాలని. అటువంటి హిజ్కియా దేశమంతటిని దేవుని దిక్కు మళ్లించినాడు. దేశమంతటిని. అంత మంచి తండ్రి ఉన్నాడు మనిషికి, దేవుడు తెలీదా? దేశమంతట్లో ఉజ్జీవం వచ్చింది హిజ్కియాను బట్టి. అట్లాంటప్పుడు హిజ్కియా ప్రార్థిస్తే ఒక దేవదూతను పంపినాడు దేవుడు. సముద్రపు ఇసుక రేణుల కంటే ఎక్కువ సైన్యాన్ని ఆ దేవదూత సంహరించినాడు, చంపేసినాడు. 1,85,000 మంది యుద్ధశూరులను దేవదూత వచ్చి చంపేసినాడు హిజ్కియా ప్రార్థిస్తే. రాజు సిగ్గుపడి వెనకకెళ్ళిపోయినాడు, దేవుడు జయం ఇచ్చినాడు. ఇటువంటి కార్యాలు దేవుడు చేసినప్పుడు మనషే చూసినాడు, ఉన్నాడు. తెలియదా దేవుడు అంటే? బిడ్డ అంజాన్ కొట్టినాడు, మనషే అంజాన్ కొట్టినాడు. చూసి చూడనట్టు చేసినాడు, తెలిసి తెలియనట్టు చేస్తున్నాడు. బచ్కేరైనా అని తప్పించుకొని తిరుగుతున్నాడు. దేవుడు అంటే, దేవుని విషయాలంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. దేవుడు వద్దట, తోచింది చేస్తాడట. మనిషి తన టీనేజ్లో తన తగ్గట్టు ఉంటాయి. సూర్యుని కింద కొత్త ఏమైనా పుట్టినా అదే వ్యభిచారం, ఇంకా అదే మత్తు మందులు. వాళ్ళ హిజ్కియా రాజు తెలిసి ఒప్పుకుంటాడు, వాళ్ళ డాడీకి తెలియకుండా దొంగచాటుకు అన్నమాట. దొంగ బ్రతుకుంటాడు. ముక్కుకు గాలం పడ్డది దున్నపోతుకేసినట్టు. ఏం బాగుంటుంది అట్లాగా. తెలుపుకున్నాడు కదా దేవుడు, తెలియనట్టు చేస్తే తెలిసేటట్టు చేసినాడు. ఈ మొత్తం ఈరోజు చెప్పిన అంత నీ గుర్తు లేకుంటే బేటా, నానా బేటా, ఇదొక్కడన్నా గుర్తు చేసుకో. నువ్వు దేవుడు అంటే తెలియనట్టు చేస్తే నీకు తెలిసేటట్టు చేసి తీరుతాడు దేవుడు, గ్యారంటీ రాసిస్తా. మంచిగా మొక్కుతావో నువ్వు, ఇక ఏ దారిలో మళ్ళీ వచ్చి మొక్కుతావో తిరిగి వచ్చి మచ్చ లేకుండా బ్రతికితేనే చాలా బాగుంటుందని చెబుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి. హల్లెలూయా. యేసు హల్లెలూయా, హల్లెలూయా. చిన్నవాళ్ళు యవనస్తులు అయితే చూడు, మీతో మాట్లాడినాడు దేవుడు. మరి వారితో మాత్రం కాదు, అందరితో మాట్లాడినాడు దేవుడు. నీకు కూడా దేవుడు తెలియనట్టు నువ్వు బ్రతికితే ఊరుకోడు కదా, తెలుపుకుంటాడు, తెలిసేటట్టు చేస్తాడు, ఒప్పుకునేటట్టు చేస్తాడు కదా ప్రభు. కాబట్టి తిరుగుబాటు ఉన్న నీ జీవితంలో ఉంటే ఏ విషయమైనా ఏ కోణంలో అయినా సరి చేసుకుంటే మంచిది. ముక్కుకు గాలం పడకముందే, అంత పోగొట్టుకోకముందే. స్తోత్రం ప్రభు. 5 నిమిషాలు ప్రార్థన, సమయం ఎంతైందో నాకు తెలీదు. 5 నిమిషాలన్నా ప్రార్థించు. ఆత్మదేవుని సన్నిధిలో కుమ్మరించుకున్న రీతిగా మళ్ళీ ప్రార్థన అయిపోయినాక నేను కళ్ళు తెరవమని చెబుతా. అప్పటివరకు కళ్ళు తెరవకు. నేను కనబడితే పీడకలలు వస్తాయి నీకు. కళ్ళు మూసుకొని దృష్టి ధ్యానం దేవుని వైపు మళ్ళించు.
సరే, ప్రభు బల కూడా ఉంది. 2:30 అయింది. జాన్ మర్చిపోయినా. ఫస్ట్ హరి ప్రభు బల కార్యక్రమం. సిద్ధపడవచ్చు ప్రభు బల తీసుకోవడం, రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి. హల్లెలూయా. మంచి సిద్ధపడి తీసుకోవాలని ఆశపడ్డాం, అందుకే చివరిలో ఉంచినాం ప్రభు బల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణ అడుగు దేవుణ్ణి. తెలిసిన తప్పులు ఉండనివ్వకు, తిరుగుబాటు నీలో ఉంటే ఉండనివ్వకు. ఇక మీద ఇక తిరగబడకు ఇంకెన్నాడు, ఒక్కసారి కూడా తిరగబడకు. ఇన్ని అవకాశాలు దేవుడు నీకు ఇచ్చినాక ఉందో లేదో అవకాశం నీకు, మరి చంపుతాడేమో దేవుడు, నాకు తెలియదు. హఠాత్ మరణాలు ఉండొచ్చు కదా, నాకు తెలవది అంటారు కదా, నాకేం గుర్తు అని కూడా అంటారు కదా. నువ్వు ఎన్ని అవకాశాలు వాడుకున్నావు, గేమ్ ఓవర్ అని దేవుడు ఎప్పుడు అంటాడో కదా. హఠాత్తుగా 1000 రెట్లు 1,00,000 రెట్లు శిక్ష పడి నరకంలో ఉంటే బిడ్డ, నాయన బేట నిన్నెవరు తీరా నుంచి నువ్వు సాటుకు పలికిన మాటల క్షమాపణ అడుగు. ముందు మాట, వెనకాల మాట, వెనకాల గుంటలు తవ్వడం, మళ్ళీ వెనక ముందు వచ్చి తీయగా మాట్లాడడం. మెచ్చుతాడా దేవుడు? మెచ్చుతాడని ఎట్లా అనుకున్నావు? వెర్రోడు అనుకున్నావా దేవుడు? లెక్కడగడా నిన్ను నీ ఒళ్ళో వేడా తీర్పు తీర్చి, నువ్వు మందికి తీర్పు ఎందుకు తీర్చినావు? పేరు ఎందుకే తిన్నావు? తప్పు కదా. దేవుని స్థలం తీసుకుంటావా నీవు? పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవడవన్నాడు కదా ప్రభు. నువ్వు విడిచిపెడతాడని ఎట్లా అనుకున్నావు? నా కంటి పాపను ముట్టినావు అంటాడు కదా దేవుడు. దెబ్బ కొడతాడు, జాగ్రత్త సుమ. ఆలస్యమైతే దేవుని దయానుకు. స్వచ్ఛంగా ప్రేమించు దేవుని, మనిషిని యథార్థంగా ప్రేమించు. లోనోటి బయటోటి నటన, ఈ వేషధారణ మానేసాయి. చస్తే పోవు పరలోకం. యథార్థవంతులైన ముఖ దర్శనం చేస్తారని రాస్తుంది. భూమి మీదైనా తర్వాత అయినా దేవుని ముఖం చూసేది యథార్థవంతులు. పరలోకంలో వారిలో కపటం లేదని రాస్తుంది. కపటం ఉంటే పరలోకం వెళ్ళవు కదా నీవు. ఈ అబద్ధం, మోసం, కపటం, నటన, డ్రామా అంతా ఉంటే సరి చేసుకో. స్వచ్ఛంగా ప్రేమించు దేవుని, మనిషిని. మనసులో ఉన్నది బయటికి బ్రతుకు అట్లాగే. హల్లెలూయా, హల్లెలూయా. మేలుకు ప్రతిగా కీడు చేసినావా? దేవుని దయకోరు పాదాలు బట్టి నీ నట్టింట్లో నష్టం ఉంటుందంట, బ్రతుకంతా ఉంటుందట. నీ పశ్చాత్తాపం చూసి దేవుడే తక్కువ చేయగలడు నష్టం. లేకుంటే బ్రతుకంతా అంతే. ఇన్బిల్ట్ అంటారు కదా, ఇంటెల్ ఇన్సైడ్ అంటారు కదా కంప్యూటర్లో. శాపం ఇన్సైడ్ అన్నమాట నీలోన. మేలుకు ప్రతిగా నువ్వు కీడు చేసినావా? గుర్తు చేసుకో. విడిచిపెట్టడు దేవుడు. బ్రతుకంతా నీకు ఆ నష్టం, నాశనం, ఆ శాపం నీ నట్టింట్లో ఉంటుందట. చేయకు, క్షమాపణ అడుగు. దేవుడు దయగలవాడు కదా. శిక్ష రద్దు చేస్తాడు, కొన్నిసార్లు తక్కువ చేస్తాడు. మళ్ళీ చేయకట్లాగా. నువ్వు ఎప్పుడైనా మేలు చేయాలి. మేలు పొందినాక మేలు చేయడం చేత కాలేదా నీకు? నష్టం చేస్తావా మేలు పొందినాక? తప్పు కదా. వెన్నుపోటు మనుషులు మెచ్చుతారా? దేవుడు ఎందుకు మెచ్చుతాడు? పరిపూర్ణుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వచ్ఛంగా ప్రేమించినా నేనైతే నటించలేదు ఎన్నడు. నటించినావు అని ఒకసారి వ్యక్తి అంటేనే కరిగించుకుంటా ఉన్నాడు దేవుడు. బాధ అనిపిస్తుంది. నేను చేయగలిగింది అయితే ఏం లేదు. మేడకి తాయత కట్టుకుంటారు కదా, అట్లా వాళ్ళని అంటుకొని ఈ మాట తప్పు కదా. మంచి ప్రేమ పొందుకొని ప్రాణం దక్కినాక ఈ చోట దేవుని సేవకులుగా సిద్ధపడ్డాక నాట నీలాగా నటన నాకు రాదట. ఎంత స్టైల్గా చెప్పింది. ప్రభా, ఈ మాటకి నాకు న్యాయం జరిగించమని అడిగిన. నేను కులి ఏడ్చిన చాలా. చూడు, మా బాబాయ్ ఒక అతను ఏమన్నాడు, పోట్లాట మాకు అన్యాయం చేసినాడు, అన్నకు అన్యాయం చేస్తే. అప్పుడు ఏమన్నాడు, మీకు ఏం గతుంది అన్నాడు. అప్పుడే సేవలో వచ్చినా నేను అన్నాను, ప్రభా ఈ ప్రశ్నకి నీవే ప్రత్యుత్తరం ఇవ్వు. ఇప్పటికి ఇస్తున్నాడు దేవుడు ప్రత్యుత్తరం. 22 సంవత్సరాలు అయిపోతా ఉంటే ఇంకా కరిగించుకుంటా ఉన్నాడు వారిని. చెప్పలేను వివరాలు, బాధ అవుతుంది. మేము అట్లా ఆశపడలేదు. మేమైతే మనసారా క్షమించానని ప్రార్థన చేయమని చెప్పినాం. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏమని, డింపి పెండ్లి సామే చేస్తాడులే, నీకేం తక్కువ అన్నారు. అంటే ఎగతాళి, అంటే వాడికి ఏం గతుంది అని. దేవునికి స్తోత్రం. ఘనంగా జరిగించినాడు కదా ప్రభు డింపి పెళ్ళి ఈ చోట. హల్లెలూయా. ఒక్క మాట వదిలిపెట్టలే కదా దేవుడు. నీవు వేరే వాళ్ళ గురించి, దేవుని సేవకుల గురించి అట్లా ఇట్లా మాట్లాడితే నిన్ను వదులుతాడని ఎందుకు అనుకున్నావు? దేవుడు శాస్త్రి గారని దేవుని సేవకుని మా అమ్మ చాలా తిట్టేది. ఏం జరిగింది, మా అక్కని కోడలుగా ఆ ఇంటికి ఇవ్వాల్సి వచ్చింది. మా నాయన సంబంధం ఖాయం చేస్తానంటే వెళ్ళి చెడగొడతా అన్నది మా అమ్మ. ఏలూరుకు పోయి ఖాయం చేసుకొని వచ్చింది. చెడగొట్టని ఇవ్వలేదు దేవుడు. ఆ ఇంటికి కోడలుగా ఇవ్వాల్సి వచ్చింది. ఊరుకోడు దేవుడు అని చెబుతున్నా. ఎత్తకు ఇంకొకరి పేరు, విమర్శించకు.
ఎగతాళి చేయకు, తీర్పు తీర్చకు. నీ పని కాదు. నీ గుంట తవ్వుకోకు. చచ్చినోడికి 6 ఫీట్ల లోతు సరిపోతుంది గుంట. ఒక్కొక్కరు 100 ఫీట్లు లోతు చేసుకోవడం చూస్తూ ఉంటాను. ఎంత అవసరమా? ఇంకా అంతే, సదా మంది జోలికి పోవడము, తీర్పులు తీర్చడమే, విమర్శించడము, దూషించడము. ఒక్కొక్క మాట నీ చరిత్రకు తాళమైంది. నీ తెలివి ఉంటే ఒక్కొక్క తాళం తీసేసుకో. క్షమాపణ అడుగు. మనుషులని వెళ్ళి ఎవరి విషయం అయితే పలికినావు వారి దగ్గర వెళ్ళి పలుకు, క్షమాపణ అడుగు. నీ దారి చేస్తాడేమో దేవుడు, నీ హింస తీసేస్తాడేమో, నీ చిత్రవద తీసేస్తాడేమో దేవుడు. ఈ మూల కారణం వదిలిపెట్టి ఇంకో ఉపవాసం చేయకు. దండగా తలలు అప్పచెప్పగానే వెంటనే మారు పరిస్థితులు. అమ్ముతుంది అట్లా స్తోత్రం ప్రభా. తలలు అప్పచెప్పగానే ఏం కాదు. దేవుడు వెక్కిరింపబడాడు. నీ వేసిన విత్తనానికి పంట వచ్చి తీరుతుంది. నీ చేత కోయిస్తాడు దేవుడు. నీకు అర్థమైతే, ఇది ఎంత భయంకరమో నీకు అర్థమైతే, దేవుడు సర్వశక్తిమంతుడని నీకు తెలిస్తే భయపడు. ఆ దేవునికి భయపడు, ఆత్రపడు. నీకు ఇంకా ఊపిరింది చూడు, అప్పుడే అవకాశం ఉంది చూడు, ఇప్పుడే సరి చేసుకో దేవునితో, మనుషులతో. అట్లాగే నీ బాధ్యతల గురించి, మరి తిరుగుబాటు ఏ వైపున వచ్చిందా ఆ విషయం, కృతజ్ఞత తక్కువైందా, నీ పిలుపులో సాగే విషయం, సాక్షులుగా ఫలించే విషయం, దేవునికి చెందింది ఇచ్చే విషయం, మనుషులను గౌరవించే విషయం, ప్రేమించే విషయం సరి చేసుకో. వ్యర్థమైన మాటల గురించి లెక్క అడుగుతాడు కదా దేవుడు. ఒక్కొక్క మాట సరి చేసుకో. తెలిసిన తప్పులన్నీ తొలగించుకో ఈరోజు. అప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకో, లేదా రోగాలు వస్తాయి, లేదా చేస్తావు. జాగ్రత్త. దేవుడు హెచ్చరించినాడు.